హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన ఛానల్లో ఒక మంచి స్పెషల్ వీడియో అండి. అదేంటంటే నేను చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత సార్ ఒప్పుకున్నారు. అది మీకు టైటిల్ చూస్తేనే అర్థమై ఉంటుంది. ఈ రోజు మనం మాట్లాడుతున్నాము డాక్టర్ శాతవాహన చౌదరి గారితో. సో ఆయన గురించి కొంచెం ఇంట్రడక్షన్ ఇవ్వాలి అంటే, డాక్టర్ శాతవాహన చౌదరి గారు అపోలో హాస్పిటల్ జూబ్లీ హిల్స్ లో ఈఎన్టీ స్పెషలిస్ట్ గా వర్క్ చేస్తారండి. తర్వాత ఆయన ఓన్లీ ఈఎన్టీ కాకుండా తలనొప్పి, కళ్ళు తిరగడం వీటన్నిటి గురించి కూడా స్పెషలిస్ట్ అనమాట. మీరు గూగుల్లో జస్ట్ టైప్ చేయొచ్చు డాక్టర్ శాతవాహన చౌదరి గారు అని చెప్పి, మీకు ఆయన గురించి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. సో మనం చాలా రిక్వెస్ట్ చేసిన తర్వాత సార్ ఒప్పుకున్నారు మనకి డీటెయిల్స్ ఇవ్వడానికి. ఇది కామన్ గా మనందరికీ ఉండే డౌట్స్ అనేవి మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాం కదా. సో ఈ వీడియోలో మీకు ఒక ఐడియా వస్తుంది, అసలు ఏంటి ప్రాబ్లం, దేనికి మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి లేదు అనేది మీకు ఐడియా వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా సార్తో మాట్లాడేద్దాం. అయితే నమస్తే సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మా రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు. సో అందరికి చాలా డౌట్స్ ఉంటాయి, కానీ ఎవరిని అడగాలి ఏంటి అనేది తెలియదు కదా. సో ఈ రోజు నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి మీరు ఆన్సర్ చేయండి సార్. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, టైనిటస్ అని మనం చాలా వింటూ ఉంటాము. అసలు టైనిటస్ అంటే ఏంటి, అసలు ఎవరికి వస్తుంది, దాని సింటమ్స్ ఏంటి అన్ని కొంచెం డీటెయిల్గా చెప్పండి సార్. ఈ టినైటిస్ గురించి సామాన్యంగా ఇది చాలా సాధారణంగా వచ్చే ఒక సిమ్టమ్ అన్నమాట. ఇది ప్రతి మనిషి కూడాను తన జీవితకాలంలో ఏదో ఒక సమయంలో ఈ టినైటిస్ అనే ఒక సమస్యతోటి ఎంతో కొంతకాలం బాధపడి ఉండొచ్చు అనమాట. అయితే ఈ టినైటిస్ అనే ఒక పదము ఒక లాటిన్ టినైర్ అనే ఒక లాటిన్ పదం నుంచి ఉత్పత్తి అయిందనమాట. ఈ టినైటిస్ అనే అర్థం ఏంటంటే, సామాన్యంగా ఇది ఒక మనిషి కానీ ఒక వ్యక్తి అతనికి బాహ్య శబ్దాలు అంటే ఎక్స్టర్నల్ సౌండ్స్ లేక బయట శబ్దాలు ఏమీ లేకుండా కూడాను తను ఏదో శబ్దం వింటున్నట్లు ఒక భ్రాంతికి ఒక ఇల్యూషన్కి లోనవుతాడనమాట. అంటే తనకి ఏదో శబ్దం వినిపిస్తుంది అనుకుంటాడు, కానీ బయట శబ్దం ఉండదు. దీన్నే మనం టినైటిస్ అంటామని. అంటే బయట శబ్దాలు వినపడకుండా కూడాను, ఏమీ లేకుండా కూడాను తను ఒక శబ్దాన్ని విన్నట్టు భావించుకోవడం, తనకు ఆ ఫీలింగ్ కలగడం అనమాట. చెవి యొక్క భాగాలు తెలియజేస్తారా? ఇప్పుడు మీకు నేను చెవికి సంబంధించిన భాగాలు, దాని చుట్టుపక్కల భాగాల గురించి చెప్తాను. చెవిని మనం 3 భాగాలుగా విడదీస్తామన్నమాట. ఇది చెవి బయట భాగాన్ని, దీన్ని మనం ఎక్స్టర్నల్ పిన్నా అంటాము. ఇది ఎక్స్టర్నల్ ఆడిటరీ కెనాల్ అంటాము. దీన్ని టింపానిక్ మెంబ్రెయిన్ లేక ఇయర్ డ్రమ్ అంటాము. దీన్ని కర్ణభేరి అంటారు తెలుగులో. సో ఈ కర్ణభేరి నుంచి ఈ బయట వరకు ఉన్న భాగాన్నేమో ఎక్స్టర్నల్ ఇయర్ అంటాం, అంటే బాహ్య చెవి. ఈ కర్ణభేరి నుంచి ఇక్కడ వరకు ఉండే ప్రాంతాన్ని మధ్య చెవి అంటాం. ఆంగ్లంలో మాత్రం మిడిల్ ఇయర్ అంటాం. ఇంకా లోపలికి వెళ్తే ఈ భాగాన్ని మాత్రం ఇన్నర్ ఇయర్ అంటాం, అంటే లోని చెవి. బాహ్య చెవి, మధ్య చెవి, లోని చెవి. ఈ మధ్య చెవిలో మాత్రం కర్ణభేరి తర్వాత 1, 2, 3 ఎముకలు ఉంటాయి. దీన్ని మ్యాలియస్ అంటాం, దీన్ని ఇంకస్ అంటాం, దీన్ని స్టెపిస్ అంటాం. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత నత్తగుల్లలాగా గుండ్రంగా తిరిగిన ఒక భాగం ఉంటుంది, దీన్నే కాక్లియా అంటాం. ఇది వినబడే భాగం అన్నమాట. దీనిపైన ఈ బునుగు రంగులో కనిపించేది దీన్ని వెస్టిబ్యూల్ అంటాము. ఈ భాగంలో 3 గొట్టాలు ఉంటాయి. ఈ భాగం యొక్క పని ఏంటంటే, ఇది బ్యాలెన్స్ సిస్టమ్. ఈ బునుగు రంగులో ఉన్నది ఇది బ్యాలెన్స్ నర్వ్. ఈ కాక్లియా అనే లోని చెవిలో నుంచి వినబడే భాగం నుంచి వెళ్ళే ఈ దాన్ని మాత్రం వినికిడి నర్వ్ అంటాం. అంటే దీన్ని హియరింగ్ నర్వ్ అంటాము, దీన్ని బ్యాలెన్స్ నర్వ్ అంటాం. అంటే ఇది బ్యాలెన్స్కి సంబంధించిన నరము, ఇదేమో వినికిడికి సంబంధించిన నరం. బ్యాలెన్స్కి సంబంధించిన నరం అంటే మన స్థిరత్వానికి సంబంధించిన నరం. మనం ఇంకా లోపలికి వెళ్తే మాత్రం మన తల లోపల ఇది మొత్తము మెదడుకు సంబంధించింది. అంటే ఇది పెద్ద మెదడు, చిన్న మెదడు, దీన్నే సెరిబెల్లం అంటాం. పెద్ద మెదడునేమో కార్టెక్స్ అంటాము. అయితే ఇంకా కిందకి వెళ్తే మాత్రం దీన్ని బ్రెయిన్ స్టెమ్ అంటాము. ఈ బ్రెయిన్ స్టెమ్ కింద నుంచి మనకి ఇంకా కిందకి వెళ్తే ఇదంతా వెన్నుపాము, అంటే ఇది స్పైనల్ కార్డ్ అంటాము. అయితే ఇది కాక ఏంటంటే, ఈ మధ్య చెవిలోంచి ఒక ట్యూబ్ కిందకి వెళ్ళి ఇది ముక్కు వెనక భాగంలో కలుస్తుంది. దీన్నే యూస్టేషియన్ ట్యూబ్ అంటాం. అయితే ఈ భాగం మనకి ఏదైతే చూపిస్తున్నామో ఇది మన కొండనాలిక, అంటే గొంతు లోపల ఉంటుంది. ఇది కొండనాలిక పై భాగంలో దీన్ని ప్యాలెట్ అంటాం.
ఇక్కడ మనకు కనిపిస్తుంది ఒక రక్తనాళం, దీన్ని ఐకా అంటాం, యాంటీరియర్ ఇన్ఫీరియర్ సెరిబెల్లార్ ఆర్టరీ. అంటే ఈ రక్తనాళము ఈ యొక్క లోని చెవి నుంచి వచ్చే నరాలకి, ఈ పైన బ్యాలెన్స్ సెంటర్ బ్రెయిన్లో మెదడులో భాగానికి, ఈ యొక్క వినికిడి సెంటర్ మెదడులో భాగానికి, ఈ బ్రెయిన్ స్టెమ్ అన్నిటికీ ఈ రక్తనాళం సప్లై చేస్తుంది అనమాట. ఇది రక్త ప్రసరణకు సంబంధించిన విషయం. కాబట్టి బాహ్య చెవి, మధ్య చెవి, లోని చెవి ఇవి భాగాలన్నమాట. వీటిల్లో తలెత్తే సమస్యలు మనకి ఈ టినైటస్లో మనం చర్చించుకుంటూ ఉంటాం అన్నమాట. ఈ బాహ్య చెవిలో మనకి మామూలుగా గాలి ఉంటుంది, ఈ మధ్య చెవిలో కూడా గాలి ఉంటుంది. ఈ లోని చెవిలో మాత్రం ఒక ద్రవం ఉంటుందండి, దాన్నే ఎండోలింఫ్, పెరిలింఫ్ అని 2 రకాల ద్రవాలు ఉంటాయి. ఇది దీని యొక్క స్ట్రక్చర్ మొత్తం. ఇప్పటి వరకు మీరు స్ట్రక్చర్ చూశారు కదా. ఇప్పుడు మనం చూద్దాం అసలు శబ్దం అనేది ఎలా వినపడుతుంది అనేది సార్ని అడిగి కనుక్కుందాం. ఇప్పుడు శబ్దం ఎలా వినపడుతుందో చెప్తాను. శబ్ద తరంగాలు చెవి గుండా వచ్చి కర్ణభేరికి తగులుతాయి. అంటే ఇప్పుడు వరకు ఈ కర్ణభేరికి తగిలే వరకు ఈ శబ్ద తరంగాల్ని మనము సౌండ్ ఎనర్జీ అంటాం. ఈ శబ్ద తరంగాలు కర్ణభేరికి తగిలిన తర్వాత ఈ కర్ణభేరిలో కొన్ని వైబ్రేషన్స్, కదలికలు కలుగుతాయి. ఈ కదలికలు అంటే ఏంటంటే శబ్దం అంటే సౌండ్ ఎనర్జీ ఇక్కడ మెకానికల్ ఎనర్జీ అంటే యాంత్రిక శక్తిగా మారింది. ఈ మెకానికల్ ఎనర్జీ ఇప్పుడు అంటే యాంత్రిక శక్తి ఈ మొదటి ఎముక మైలియస్, రెండో ఎముక ఇంకస్, మూడో ఎముక స్టేపిస్, ఈ 3 ఎముకల యొక్క కదలికల ద్వారా ఇప్పుడు ఈ కాక్లియా అనే లోని చెవి భాగంలోకి వెళ్తుంది. అంటే ఈ వైబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో మెకానికల్ ఎనర్జీ ఈ కాక్లియాలోకి వెళ్ళిన తర్వాత ఈ శబ్దానికి సంబంధించిన మెకానికల్ ఎనర్జీ కాస్త ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే విద్యుత్ శక్తిగా మారుతుంది అనమాట. ఈ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇప్పుడు ఈ వినికిడి నరం గుండా ఒక శబ్ద తరంగంగా మనకి లోపలికి వెళ్ళి అక్కడి నుంచి మెదడులోని వినికిడి సెంటర్కి వెళ్తుంది అనమాట. అంటే ఇక్కడి నుంచి కర్ణభేరి వరకు వెళ్ళేది మాత్రం ఏంటంటే దాన్ని సౌండ్ ఎనర్జీ అంటాం. ఇక్కడి నుంచి మధ్య చెవిలో ఇక్కడ వరకు ఏంటంటే దీన్ని మెకానికల్ ఎనర్జీ అంటాం. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత దీన్ని ఎలక్ట్రికల్ ఎనర్జీ లేక విద్యుత్ శక్తి అంటాం. ఈ రకంగా లోపలికి వెళ్ళిన శబ్దాన్ని మెదడు విశ్లేషించుకొని ఆ శబ్దం యొక్క అర్థం ఏంటో తెలుసుకొని దానికి తదనుగుణంగా ఒక వ్యక్తి తన యొక్క ప్రవర్తనని చూపిస్తాడనమాట. డాక్టర్ గారు, టినైటస్లో ఎన్ని రకాలు ఉంటాయి? వాటి గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఈ టినైటస్ శబ్దాలు అనేక రకాలుగా వినిపిస్తుంటాయి అంటారు సాధారణంగా పేషెంట్లు. ఇవి ఎన్ని రకాలుగా ఉంటాయంటే మామూలుగా ఒక విజిల్ అంటే ఏలలాగా, కొంతమంది అంటారు వాళ్ళకి ఒక సముద్రపు హోరులాగా వినిపిస్తుంది అంటారు, కొంతమంది అంటారు ఒక ఇంజిన్ లాగా వినిపిస్తుంది అంటారు, కొంతమంది చెప్తుంటారు ఒక పాము బుసగొడుతున్నట్టు వినిపిస్తుందండి అంటారు, కొంతమంది ఏమంటారంటే ఇది ఒక ఫ్యాను మనకి గాలి వస్తుంది చూడండి, ఒక సముద్రపు హోరు కానీ లేకపోతే ఫ్యాన్ గాలి కానీ లేకపోతే మనకి బయట నుంచి వచ్చే పెద్ద గాలి హోరు కానీ అలా వినిపిస్తుంది అంటారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇది వాళ్ళకి లోపల చెవి లోపల ఏవేవో శబ్దాలు వినిపిస్తున్నాయి అంటే మాటల్లాగా వినిపిస్తున్నాయి అంటారు. వీటిని మనం ఏమంటామంటే ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం. అంటే ఏవో లోపల నుంచి ఏవో శబ్దాలు వాళ్ళకి మాటల రూపంలో వినిపిస్తున్నాయి. ఇలా కొంతమంది రకాలు అంటారు. కొంతమంది ఏమంటుంటారంటే కీచురాళ్ళ శబ్దం లాగా ఉందంటారండి. కీచురాళ్ళ శబ్దం అంటే ఏంటంటే మనకి రాత్రిపూట మనము కొన్ని వీధుల్లో అంటే రోడ్ల మీద వెళ్ళేటప్పుడు రోడ్ల పక్కన ఈ చెట్లలోంచి కొన్ని కీచురాళ్ళని కొన్ని రకాల కీటకాలు ఉంటాయి. అవి ఏం చేస్తుంటాయంటే వాటి నుంచి కొన్ని శబ్దాలు ఉత్పత్తి అవుతుంటాయి. ఆ కీచురాళ్ళ శబ్దం లాగా ఉందంటారు కొంతమంది. కొంతమంది అంటారు ఈ ప్రెషర్ కుక్కర్లో నుంచి వచ్చే విజిల్ లాగా ఉంటుందండి అంటారు కొంతమంది ఏమో ఏదో ఇంజిన్లో మూతలాగా ఉందండి అంటారు, కొంతమంది అంటారు ట్రాన్స్ఫార్మర్ సౌండ్ లాగా ఉందండి అంటారు. కాబట్టి శబ్దాలు అనేక రకాలుగా ఉంటుంటాయండి. అయితే ఈ లోపల నుంచి వచ్చే శబ్దాలు మాటలు ఏవైతే ఉంటాయో ఈ మాటలు వీటిని ఆడిటరీ హాలుసినేషన్స్ అని అంటాము. ఇవేంటంటే మనకి పూనకము లేక హిస్టీరియా అంటారు కొంతమందిలో. ఈ పూనకము లేక హిస్టీరియా అంటే ఏంటంటే అదొక రకమైన మానసిక సమస్య. వాళ్ళకి ఏంటంటే లోపల నుంచే ఏవో మాటలు వినిపిస్తుంటాయి, ఆ మాటలు ఎక్కడి నుంచో వాళ్ళు నిజమైన మాటలు అనుకుంటుంటారు. దాన్ని మనము వాళ్ళకి అది కూడా నిజమేనేమో అనే భ్రమ మనకు కలుగుతుంటుంది. శబ్దానికి ఉండే లక్షణాలు ఏమిటి? ఈ శబ్దానికి మామూలుగా 2 ప్రధానమైన లక్షణాలు ఉంటాయండి. ఒక లక్షణాన్ని ఏమంటారంటే వాల్యూమ్ అంటారు. వాల్యూమ్ అంటే శబ్దం యొక్క తీవ్రత. రెండో లక్షణం ఏంటంటే ఫ్రీక్వెన్సీ అంటాం. ఫ్రీక్వెన్సీ లేక ఆంగ్లంలో పిచ్ అంటాం. ఇది ఏంటంటే ఒక స్వరానికి సంబంధించిన విషయం. కాబట్టి 2 ప్రధానమైన లక్షణాలు, ఒకటేమో దాని యొక్క వాల్యూము, రెండోదేమో దాని యొక్క ఫ్రీక్వెన్సీ అంటే లౌడ్నెస్ అంటాం. వాల్యూమ్ అంటే లౌడ్నెస్. కాబట్టి ఈ శబ్దంలో
ఉదాహరణకి ఏంటంటే కొంచెం తక్కువ వాల్యూమ్లో అనుకోండి, ఏమండి అంటాం, ఏమండి అంటాం, అంటే ఇది వాల్యూమ్కి సంబంధించింది. ఇక ఫ్రీక్వెన్సీ అంటే ఏంటంటే దాని స్వరానికి సంబంధించింది, లేకపోతే పిచ్కి సంబంధించింది. మనకి 3 రకాల ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. మనకి మంద్రస్థాయి, మధ్యస్థాయి, తారాస్థాయి. అదే మనం సరిగమల్లో కూడా చూసుకోవచ్చు. సరిగమపధనిసా ఇవేంటంటే స్వరాలు. అంటే మంద్రస్థాయి నుంచి మధ్యస్థాయి నుంచి తారాస్థాయికి వెళ్ళాం. మళ్ళీ అతి మంద్రస్థాయి అంటే స రి, అది మళ్ళీ అతి తారాస్థాయి నీ సా, ఇలా అన్నమాట. సో ఇన్ని రకాలుగా మనకి ఉంటాయి అన్నమాట శబ్దం యొక్క లక్షణాలు. సో చాలా బాగా చెప్పారు డాక్టర్ గారు. మిమ్మల్ని చూస్తుంటే మీకు సంగీతంలో కూడా ప్రవేశం ఉన్నట్టు ఉంది. మీకు ఇంట్రెస్ట్ ఉందా అండి? ఆసక్తితోటి కొంతకాలం శాస్త్రీయ సంగీతం నేర్చుకున్నానండి నేను. అలానే చిత్రకళ కూడా నాకు చాలా అభిమతం ఉంది. చిత్రకళ కూడా నాకు ప్రవేశం ఉంది. డాక్టర్ గారు, టినైటస్లో ఎన్ని రకాలు ఉంటాయి? వాటి గురించి కూడా కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయండి. టినైటస్లో కొన్ని రకాలు ఉంటాయి, చెప్తాను. ఒకదాన్ని ఏమంటారంటే సబ్జెక్టివ్ టినైటస్ అంటాం. రెండో రకాన్ని ఆబ్జెక్టివ్ టినైటస్ అంటాం. ఈ సబ్జెక్టివ్ టినైటస్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తను ఒక శబ్దానికి తనకి లోపల వినిపిస్తుంది అని అనుకుంటాడు అనుకోండి, ఆ శబ్దం మాత్రం అతనికే వినిపిస్తుంది కానీ బయట వాళ్ళకి తెలియదు. ఆబ్జెక్టివ్ టినైటస్ అంటే ఏంటంటే ఒక వ్యక్తి తను టినైటస్ అనే శబ్దాన్ని లోపల వింటూ ఉంటాడు, కానీ అదే శబ్దాన్ని ఇతర వ్యక్తులు కూడాను అతని దగ్గరికి వచ్చినప్పుడు ఆ శబ్దాన్ని వాళ్ళు వినగలుగుతారు. దీన్ని ఆబ్జెక్టివ్ టినైటస్ అంటారు. రెండో రకం టినైటస్ ఏంటంటే యూనిలేటరల్ టినైటస్, అంటే ఒకే చెవిలో టినైటస్ అనే శబ్దం వస్తుంది. ఇంకొక రకం ఏంటంటే బైలేటరల్ టినైటస్, అంటే రెండు చెవుల్లో కూడాను ఈ టినైటస్ అనే శబ్దం వినిపిస్తుంది. ఇంకొక రకం టినైటస్ ఏంటంటే హెడ్ నాయిస్ అంటాం, అంటే తలలో వస్తుందండి ఈ శబ్దం, దీన్ని హెడ్ నాయిస్ అంటాం. ఇంకొక రకం టినైటస్ ఏంటంటే దానికి ఫ్లక్చుయేటింగ్ టినైటస్ అంటాం. అంటే ఏంటి, ఒక్కొక్కసారి శబ్దం యొక్క తీవ్రత పెరుగుతుంటుంది, శబ్దం యొక్క తీవ్రత తగ్గుతూ ఉంటుంది. ఇది ఒక రకం, దీన్ని ఫ్లక్చుయేటింగ్ టినైటస్ అంటాం. వేరియబుల్ టినైటస్ అంటాం. వేరియబుల్ టినైటస్ అంటే ఏంటంటే ఇది ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం శబ్దం వస్తుంటుంది. ఒకసారి ఏమో కీచురాళ్ళ శబ్దం వస్తుంది, ఒకసారి ఏమో ఇంజిన్ లాంటి శబ్దం వస్తుంది, ఒకసారి హోర్గాల్ లాంటి శబ్దం వస్తుంది. ఇలా శబ్దం మారుతూ ఉంటుంది. ఇంకా ఏంటంటే అక్యూట్ టినైటస్ అంటాం, అంటే సడన్గా అప్పటికప్పుడు శబ్దం వచ్చింది కానీ కొద్ది రోజుల్లో తగ్గిపోయింది, కొంతకాలానికి తగ్గిపోయింది. కానీ అది కాన్స్టెంట్ టినైటస్ అంటాం. కాన్స్టెంట్ టినైటస్ అంటే ఆ శబ్దం ఎప్పుడు వినిపిస్తూ ఉంటుంది. దానికి క్రానిక్ టినైటస్ అంటే దీర్ఘకాలికంగా ఎక్కువ కాలం ఇబ్బంది పెడుతుంటుంది. కాన్స్టెంట్ టినైటస్ మాత్రం ఏంటంటే కొద్దిసేపు కాకుండా అది రోజంతా ఉంటుంది, ప్రతిరోజు ఉంటుంది. ఇంటర్మీడియట్ టినైటస్ అంటే ఏంటంటే అది అప్పుడప్పుడు వినిపిస్తుంటుంది, అప్పుడప్పుడు వినబడదు. దీన్ని ఇంటర్మీడియట్ టినైటస్ అంటాం. ఇంకొక రకం టినైటస్ ఏంటంటే పల్సటైల్ టినైటస్ అంటాం. ఈ పల్సటైల్ టినైటస్ అంటే ఏంటంటే మనకు గుండె నాడి ఎలా కొట్టుకుంటుందో ఒక లయబద్ధంగా, ఆ గుండె నాడి లయబద్ధంగా కొట్టుకున్న విధంగానే ఈ వ్యక్తి కూడా టినైటస్ శబ్దం దానికి అనుగుణంగా ఉంటుంటుంది అనమాట. దీన్ని పల్సటైల్ టినైటస్ అంటాం. ఇంకొక రకం టినైటస్ ఏంటంటే స్పాంటేనియస్ ఆటో ఎకాస్టిక్ ఎమిషన్. అంటే ఏంటంటే చెవులో ఇది బాహ్య చెవిలో అంటే ఎక్స్టర్నల్ ఇయర్లో ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీన్ని కనుక్కోవడానికి ఏంటంటే ఒక సున్నితమైన ఒక ప్రత్యేకమైన ఇన్స్ట్రుమెంట్, మైక్రోఫోన్ అంటాం, అది కనుక చెవిలో పెడితే దాన్ని రికార్డ్ చేసి దాన్ని కనుక్కోవచ్చు అనమాట. దీన్ని స్పాంటేనియస్ ఆటో ఎకాస్టిక్ ఎమిషన్ అంటాం. సో టినైటస్లో ఇన్ని రకాలు ఉంటాయండి. ఎన్ని రకాలు ఉంటాయి అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు, మాకు చాలా బాగా అర్థమైంది. ఇప్పుడు అసలు టినైటస్కి కారణాలు తెలియజేయండి. టినైటస్కి కారణాలు చెప్పుకునేటప్పుడు మనం ముందుగా చెవికి సంబంధించిన కారణాలు, చెవి చుట్టూతో ఉండే భాగాలకి సంబంధించిన కారణాలు, ఇతర కారణాలు, అలా 3 రకాలుగా విడదీస్తామండి. సో ముందుగా నేను మీకు చెవికి సంబంధించిన కారణాలు చెప్తాను. చెవికి సంబంధించిన కారణాలు ఎలా ఉంటాయి అంటే ముందుగా బాహ్య చెవి అంటే ఎక్స్టర్నల్ ఇయర్. ఇందులో ఈ బాహ్య చెవిలో ఉండే కారణాలు ఏంటంటే చెవిలో ఇక్కడ గుబిలి అంటాం, వ్యాక్స్ అంటాం, ఇది ఉన్నా సరే, గుబిలి తయారైనా సరే, అంటే వ్యాక్స్ తయారైనా సరే మనకి చెవిలో శబ్దాలు రావచ్చు. ఇంకోటి ఇందులో బూజు అంటాం, అంటే ఫంగస్ పట్టినా సరే మనకి ఈ యొక్క శబ్దాలు రావచ్చు. ఒక్కొక్కసారి ఈ బాహ్య చెవి అంటే ఎక్స్టర్నల్ ఇయర్లో కొన్ని పురుగులు దూరినాయి అనుకోండి, ఆ పురుగు యొక్క కదలికలు, దాని రెక్కల కదలికలు కానీ దాని శరీర కదలికలు కానీ ఆ శబ్దాలు కూడా మనకి టినైటస్ లాగా వినిపిస్తాయి. ఇక మధ్య చెవికి సంబంధించిన కారణాలు ఏంటంటే మనకి ఇందులో కొంతమందికి నీరు చేరుతుంది. దీన్నే మనం సెక్రెటరీ ఆటైటిస్ మీడియా అంటాం. ఈ నీరు ఎలా చేరుతుందంటే ఈ మధ్య చెవి ఒక ట్యూబ్ గుండా
ఇది ముక్కు వెనక భాగాన్ని అంటే ఏదైనా ఒక వ్యక్తికి జలుబు కానీ సైనస్ ఇన్ఫెక్షన్స్ అంటాం, అవి వచ్చినప్పుడు ఏమవుతాయంటే ఆ జలుబుకు సంబంధించిన ప్రభావం వల్ల ఈ యొక్క గొట్టంలో కొంత తేమ చేరి ఈ గొట్టం యొక్క రంధ్రం యొక్క ఈ యొక్క దారి యొక్క సైజ్ తగ్గిపోయి అప్పుడు ఇందులో ఈ నీరు చేరటం వల్ల లేకపోతే నెగిటివ్ ప్రెషర్ అంటే దాంట్లో ఈ యొక్క గాలి యొక్క ఒత్తిడి తగ్గడం వల్ల అతనికి లోపల టినైటిస్ అనే శబ్దం రావచ్చు అనమాట. అది కాక ఈ మనకి మధ్య చెవిలో 3 ఎముకలు ఉన్నాయి, అందులో మూడో ఎముక దీన్ని స్టెపీస్ అంటాం. ఈ స్టెపీస్కి ఒక గుర్రపు నాడాలాగా ఒక ఆర్చ్ ఉంటుంది, ఇక్కడ ఫుట్ ప్లేట్ అని ఒక ప్లేట్ ఉంటుంది. ఈ ప్లేటు దీనికి ఈ కాక్లియా అనే లోని చెవికి కనెక్షన్ చేయబడి ఉంటుంది. అయితే ఈ ప్లేట్ కనుక బిగుసుకుపోతే దీన్ని ఆటోస్క్లిరోసిస్ అనే ఒక అనారోగ్య సమస్య అంటారు. ఈ ఆటోస్క్లిరోసిస్లో ప్రధానమైన సమస్య ఏంటంటే వినికిడి తగ్గుతుంది. ఈ వినికిడి తగ్గడంతో పాటు చెవిలో హోరు మొదలవుతుంది. కాబట్టి ఇవి మధ్య చెవిలో కారణాలు. ఇక లోని చెవిలో కారణాలు ఏంటంటే పెద్ద వయసులో ప్రెస్బయోకుసిస్ అంటే వినికిడి లోపం ఒకటి వస్తుంది అనమాట. దీనికి పెద్ద వయసులో వచ్చే వినికిడి లోపం. అప్పుడు ఏమవుతుందంటే అప్పుడు కూడా చెవిలో ఒక హోరు మనకి టినైటిస్ లాగా వినిపిస్తుంది. అది కాక ఇందులో మీనియర్స్ డిసీజ్ అనే ఒక కండిషన్ ఉంది. ఆ మీనియర్స్ డిసీజ్ ఏంటంటే ఈ యొక్క వెస్టిబ్యూల్ అనే బ్యాలెన్స్ పరికరం, ఈ కాక్లియా అనే వినికిడి పరికరం, ఈ రెండిట్లో ఉండే నీరు అంటే ఫ్లూయిడ్ అంటాం, అది ఒత్తిడికి లోనైనప్పుడు దీన్ని మీనియర్స్ డిసీజ్ అంటాం. ఈ మీనియర్స్ డిసీజ్ యొక్క ప్రధానమైన లక్షణం ఏంటంటే చెవిలో ఏదో నిండుకున్నట్టు భావం, వినికిడి తగ్గడం, టినైటిస్ అనే హోరు శబ్దం రావటం, కళ్ళు తిరగటం, వాంతులు రావటం, చెమటలు పట్టడం, టాయిలెట్కి వెళ్ళాలనిపించడం. అప్పుడు కూడాను ఇందులో శబ్దం పెరగడం తగ్గడం జరుగుతూ ఉంటుంది. దీన్ని మీనియర్స్ డిసీజ్ అంటాం. ఇక ఈ యొక్క వినికిడి నరం ఉంది, ఇందులో ఏమైనా రక్త ప్రసరణ తగ్గి లేకపోతే పెద్ద వయసులో మనకి వయస్సు పెరగడంతో పాటు ఏమైనా లోపాలు వస్తే అప్పుడు కూడా మనకి శబ్దాలు రావచ్చు. ఇది కాక ఏంటంటే ఇక్కడ నేను ఒక చిన్న పచ్చరంలో చూపిస్తున్నాను. ఇది ఒక కణితి అండి, అంటే ట్యూమర్ అంటాం. దీన్ని ఎకాస్టిక్ న్యూరోమా అంటాము, లేకపోతే సిపి యాంగిల్ లీజన్ అంటాము. ఇది ఉన్నప్పుడు కూడాను ఒక వ్యక్తికి అతనికి వినికిడి తగ్గుతుంది. ఈ ట్యూమర్ అంటే వినికిడి నరం, బ్యాలెన్స్ నరం రెండింటి నుంచి వస్తుంది అనమాట. ఇది రెండింటి మధ్య నుంచి. అయితే ఈ కణితి ఉన్నప్పుడు కూడాను ఒక వ్యక్తికి కళ్ళు తిరగటము, వినికిడి తగ్గడము, చెవిలో హోరు శబ్దం రావచ్చు అన్నమాట. అలా కాక ఇంకొంచెం ముందరికి వెళ్తే మనకు మెదడు, ఇది పెద్ద మెదడు, చిన్న మెదడు, ఇది బ్రెయిన్ స్టెమ్ అంటాం. ఇక్కడ ఏదైనా లోపాలు ఉన్నా కూడాను మనకి శబ్దాలు రావచ్చు. మెదడులో కనుక ఒత్తిడి పెరిగినా టినైటిస్ రావచ్చు, మెదడులో ఒత్తిడి తగ్గినా టినైటిస్ రావచ్చు. అలాగే మల్టిపుల్ స్క్లీరోసిస్ అనే ఒక మెదడుకి సంబంధించిన వ్యాధి ఉంది. ఆ మల్టిపుల్ స్క్లీరోసిస్లో ఏమవుతాయంటే మెదడు కణాల యొక్క పై పొరలు యొక్క దెబ్బతింటాయి, డ్యామేజ్ అవుతాయి. దాన్ని మల్టిపుల్ స్క్లీరోసిస్ అంటాం. అక్కడ కూడా టినైటిస్ అనే శబ్దం రావచ్చు. అలా కాక బ్రెయిన్ స్టెమ్లో ఏమైనా రక్త ప్రసరణ తగ్గడం కానీ మనకి ఇతరత్ర ఇంకా ఏమైనా జబ్బులు వచ్చినప్పుడు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు కూడాను అప్పుడు కూడా మనకి చెవిలో శబ్దం రావచ్చు. ఈ కొండ నాలుక పక్క భాగాన్ని మనము ప్యాలెట్ అంటాం ఆంగ్లంలో. ఇది అంగిటి అనమాట. ఇందులో కొన్ని కండరాలు ఉంటాయి, టెన్సార్ ప్యాలెటై, బిలేటార్ ప్యాలెటై అని. అలాగే ఈ చెవిలో ఈ మ్యాలియస్ అనే ఒక భాగానికి టెన్సార్ టింపానీ అని ఒక కండరం ఉంటుంది. ఈ కండరం కొట్టుకున్నా కానీ ఒక వ్యక్తి చెవిలో టిక్ 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 అని గడియారం కొట్టుకున్న శబ్దం వస్తుంది. దీన్ని ఈ యొక్క అంగిట్లో కొండ నాలుకలో కండరాలు కనుక కొట్టుకుంటే వచ్చే శబ్దాన్ని మనం ప్యాలెటల్ మయోక్లోనస్ అంటాం. ఈ ప్యాలెటల్ మయోక్లోనస్ యొక్క స్థితి ఏంటంటే టిక్ 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 అని చెవిలో శబ్దం వస్తూ ఉంటుంది. అదే శబ్దాన్ని కనుక ఈ చెవి దగ్గర ఎవరైనా సరే వాళ్ళ చెవి ఆనించినా కానీ, ఆ వ్యక్తి బాధపడుతున్న వ్యక్తి చెవి ఆనించినా కానీ, లేకపోతే ఒక స్టెథోస్కోప్ ఇక్కడ చెవి దగ్గర పెట్టినా కానీ ఆ అవతల వ్యక్తి కూడాను ఈ శబ్దాలు వినగలుగుతాడు. దీన్నే మనం ఆబ్జెక్టివ్ టినైటిస్ అంటాం. ఈ యొక్క సమస్యను ఏమంటామంటే ప్యాలెటల్ మయోక్లోనస్ అంటాం. ఇది కూడా ఒక రకమైన టినైటిస్ అన్నమాట. సో టినైటిస్కి కారణాలు మనకి చెవికి సంబంధించినంత వరకు ఇవన్నమాట. ఇంకా ఏమైనా కారణాలు ఉంటాయి అంటారా? టినైటిస్కి సంబంధించి ఇతర కారణాలు ఏంటంటే ఇక్కడ ఇది పెద్ద మెదడు, ఇది చిన్న మెదడు. ఈ చిన్న మెదడుని సెరిబెల్లం అంటాము.
ఈ సెరిబెల్లం ఏంటంటే మామూలుగా పుర్రె యొక్క అంటే స్కల్ అంటాం, దాని యొక్క కింద రంధ్రం ఒకటి ఉంటుంది, ఆ రంధ్రానికి పై భాగంలో ఉంటుంది ఈ యొక్క చిన్న మెదడు. ఒకవేళ కనుక ఈ చిన్న మెదడు ఆ రంధ్రం యొక్క అంచుల వరకు వచ్చి అప్పుడు ఆ రంధ్రానికి వల్ల అంచుకు రావడం వల్ల చిన్న మెదడు మీద ఏదైనా ఒత్తిడి కలిగితే దాన్ని ఆర్నాల్డ్ షియారీ మాల్ఫార్మేషన్ అనే ఒక జబ్బు అంటాము. ఆ జబ్బులో కూడాను ఏంటంటే మనిషికి నడుస్తున్నప్పుడు తూలుతూ ఉంటారు, అంటే ఇంబ్యాలెన్స్ అంటాం, అన్స్టడీనెస్ అంటాం. అది కాక ఏంటంటే చెవులో శబ్దం రావచ్చు. ఇది ఒక కారణం అన్నమాట. ఇవి కాక ఇతర కారణాలు ఏంటంటే మనకి ఒక వ్యక్తికి ఇవి కాక ఇతర కారణాలు ఏంటంటే ఒక వ్యక్తికి రక్తహీనత అంటాం, ఎనీమియా, అప్పుడు కూడా అతనికి ఈ యొక్క టినైటిస్ రావచ్చు. రక్తపోటు అంటే హై బ్లడ్ ప్రెషర్, అప్పుడు కూడాను హై బీపీ అంటాం, అప్పుడు కూడా అతనికి టినైటిస్ రావచ్చు. కొలెస్ట్రాల్ స్థాయి రక్తంలో పెరిగినప్పుడు కూడాను ఈ టినైటిస్ అనే శబ్దం రావచ్చు. అది కాక మనకి షుగర్ వ్యాధి అంటాం, అంటే డయాబెటీస్ అంటాం, ఇందులో కూడాను అతనికి ఈ చెవులో శబ్దాలు వినిపిస్తుంటాయి. ఇది కాక ఒక వాస్క్యులర్ టినైటిస్ అని ఒక కండిషన్ ఉంది. అందులో ఏంటంటే ఈ యొక్క చెవిలో కానీ మెడలో కానీ సిరలు ధమనులు అంటారు, అంటే ఆర్టరీస్, వెయిన్స్, ఈ యొక్క రక్తనాళాల్లో ఏమైనా లోపాలు ఉన్నప్పుడు అతనికి ఆ గుండె కొట్టుకున్న పద్ధతిలో కానీ ఈ యొక్క నాడి కొట్టుకున్న పద్ధతిలో కానీ అతనికి ఈ శబ్దాలు వస్తాయి. దీన్ని మనం వాస్కులర్ టినైటిస్ అంటాం. సో ఇది కూడా ఇతర కారణాల్లో ఒకటి అన్నమాట. ఇంకా ఇతర కారణాలు ఏంటంటే విటమిన్ B12 అనేది లోపం ఉన్నా కానీ దాన్ని డెఫిషియన్సీ అంటాం, అప్పుడు కూడాను ఈ యొక్క టినైటిస్ అనే శబ్దం రావచ్చు. ఇది కాక ఏంటంటే మళ్ళీ ఇంకా కొంతమందికి ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం, అంటే వాళ్ళ చెవుల్లో ఇందనికి చెప్పుకున్నట్లు ఏంటంటే వాళ్ళకి చెవిలో కానీ తనలో కానీ వాళ్ళతోటి ఎవరో మాట్లాడుతున్నట్టు ఒక మాటలు వినిపిస్తున్న భావం కలుగుతుంది. దీన్ని ఆడిటరీ హాలుసినేషన్స్ అంటాం ఆంగ్లంలో. ఇది ఒక రకమైన మానసిక వ్యాధి. దీన్ని కొంతమంది మనకి పూనకం వచ్చిందంటారు, హిస్టీరియా అంటారు కొంతమంది. అయితే ఏంటంటే ఈ ఆడిటరీ హాలుసినేషన్స్ ఏంటంటే ఇది మానసిక వ్యాధి కాబట్టి దీనికి తగిన విధానంలో దాన్ని విశ్లేషణ చేసి దానికి ఒక మానసిక సరైన చికిత్స అందించవలసి ఉంటుంది అన్నమాట. టినైటిస్కి కారణాల్లో నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పదలుచుకున్నాను. ఇంకోటి ఏంటంటే కొన్ని రకాల మందులు వాడతారు, వాటిని ఆటోటాక్సిక్ డ్రగ్స్ అంటారు. టాక్సిక్ అంటే ఏంటంటే అది ఆ యొక్క చెవికి వ్యతిరేకంగా పనిచేసే మందు అనమాట, దాన్ని టాక్సిసిటీ అంటాం. ఈ యొక్క ఆటోటాక్సిక్ డ్రగ్స్ ఏంటంటే వీటిని ఎమైనోగ్లైకోసైడ్స్ అంటాం. ఉదాహరణకి జెంటామైసిన్, ఎమికాసిన్, నియోమైసిన్, స్ట్రెప్టోమైసిన్, ఇవి కొన్ని రకాల యాంటీబయాటిక్స్. ఇది కాక మనకి ఫ్యూరోసిమైడ్ అనే ఒక మందు ఉంటుంది. దీన్ని మనం ఏంటంటే మామూలుగా డయూరిటిక్ అని మూత్రం ఎక్కువ పోవడానికి ఇస్తారు. ఇది ఎక్కువగా ఏంటంటే మనకి కొంతమందికి మూత్రపిండాల వ్యాధులు కానీ గుండె సంబంధించిన వ్యాధులు ఉన్న వాళ్ళలో ఈ యొక్క ఫ్యూరోసిమైడ్ అనేది ఇస్తారు. దీన్నే లూప్ డయూరిటిక్ అంటాం. అలా కాక కొన్ని రకాల క్యాన్సర్ మందులు అంటాం, సిస్ప్లాటినం, అది వాడినప్పుడు కూడాను ఈ చెవి దెబ్బతినే అవకాశం ఉంది. ఈ యొక్క మందుల వల్ల కూడాను వాళ్ళకి ఏంటంటే ఈ టినైటిస్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఇది కూడా ఒక కారణం. ఈ టినైటిస్ అనే శబ్దం మనం మామూలుగా ఏమనుకుంటారంటే చెవిలో ఉత్పత్తి అవుతుంది, ఎందుకంటే పేషెంట్ తన లోపల వింటున్నాడు కాబట్టి ఈ శబ్దం చెవిలోనే ఉత్పత్తి అవుతుందని చాలా కాలం అనుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు మనకు తెలిసింది ఏంటంటే ఈ యొక్క బాహ్య చెవి, మధ్య చెవి, లోని చెవి ఉంది కదా, ఈ లోని చెవిలో వరకు వెళ్ళిన శబ్దం మామూలుగా వినికిడి నరం గుండా మనకి తల వరకు అంటే మెదడులోకి వెళ్తుందనే ఒక భావన కలుగుతుంది. అయితే మనకి ఇప్పుడు తెలిసింది ఏంటంటే ఈ వినికిడి నరం అంటే ఏదైతే ఉందో ఈ యొక్క శబ్దాన్ని తీసుకెళ్ళిన నరాన్ని దాన్ని కట్ చేసామనుకోండి, అంటే అప్పుడు ఏంటి ఆ చెవికి మెదడుకి మధ్యన మనం సంబంధం తీసేసాం. అలాంటి సందర్భాల్లో కూడా ఈ టినైటిస్ని పేషెంట్ వింటున్నాడు అనే సంగతి తెలిసింది. అంటే దీని అర్థం మనకు తెలిసింది ఏంటంటే మనకి ఏవైతే మనకు ప్రత్యేకమైన కారణాలు తెలిసాయో రకరకాల కారణాలు, అయితే టినైటిస్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుందంటే అది చెవులో కాదు, చెవి నరంలో కాదు, అది చెవి యొక్క వినికిడి సెంటర్ ఏదైతే వినికిడి కేంద్రం ఏదైతే ఉందో మెదడులో అక్కడ ఉత్పత్తి అవుతున్నట్టు తెలుస్తుంది. ఎందుకు దీని అర్థం ఏంటంటే మనకి వినికిడి నరం కట్ చేసినా సరే ఒక వ్యక్తి అయినా సరే అతను శబ్దం వింటున్నాడంటే దానికి కారణం ఈ యొక్క శబ్దం మనకి మెదడులోనే ఉత్పత్తి అవుతుందని తెలిసిందన్నమాట. ఈ టినైటిస్ విశ్లేషణ లేక ఇవాల్యుయేషన్ అంటాం. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే మనం ఒక టినైటిస్ పేషెంట్ దగ్గర నుంచి సరైన సమగ్రమైన చరిత్ర తీసుకోవాలండి. ఈ చరిత్ర అంటే హిస్టరీ టేకింగ్ అంటాం. ఈ హిస్టరీ టేకింగ్ లేక చరిత్రనే మనం ఒక
దాన్ని ఒక పునాదిగా తీసుకుంటాం అనమాట. అంటే చాలా ముఖ్యమైనది ఈ టినైటస్లో ఏంటంటే పేషెంట్ దగ్గర నుంచి మనం ఎంత సమాచారం రాబట్టుకోవాలనో అంత సమాచారాన్ని పేషెంట్ని చరిత్ర తెలుసుకోవడం ద్వారా, అంటే హిస్టరీ ద్వారా తెలుసుకోవాలి. ఈ హిస్టరీ తీసుకోవడం వల్ల ఏంటంటే పేషెంట్కి మనము ఒక రకమైన ఆ పేషెంట్కి పేషెంట్తో పాటు వస్తున్న వ్యక్తులు, అంటే వాటితో వచ్చిన వ్యక్తులకి కానీ మనం ఒక భరోసా, ధైర్యం ఇస్తాం. ఏంటంటే మేము మీ యొక్క సమస్యను మేము జాగ్రత్తగా ఆలకించాము, మీ యొక్క సమస్యని మేము అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాము, మీ యొక్క సమస్యని మేము సాధ్యమైనంత వరకు మేము అర్థం చేసుకొని మీకు చికిత్సను అందించడానికి ప్రయత్నం చేస్తున్నామనే ఒక ధైర్యాన్ని, వాళ్ళలో ఒక నమ్మకాన్ని మనం కలిగించాలి. సో మొట్టమొదటిది ఏంటంటే ఈ యొక్క టినైటస్ ఇవాల్యుయేషన్ లేక టినైటస్ విశ్లేషణలో మొట్టమొదటిది హిస్టరీ టేకింగ్. ఈ హిస్టరీ టేకింగ్కి మనకి ఒక్కొక్కసారి అరగంట పట్టొచ్చు, గంట కూడా పట్టొచ్చు. ముఖ్యంగా కళ్ళు తిరగడము, ఇతర సమస్యలు కూడా తోడైనప్పుడు 2 నుంచి 3 ఇంకా అంతకంటే ఎక్కువ గంటలు కూడా పట్టొచ్చు. సో ఈ హిస్టరీ టేకింగ్ తర్వాత ఏం చేస్తామంటే మనం క్లినికల్ ఎగ్జామినేషన్ అంటాం. ఈ క్లినికల్ ఎగ్జామినేషన్లో మనం జాగ్రత్తగా చూసేది ఏంటంటే అతని యొక్క రక్తపోటు లేక బీపీ, పల్స్, నాడి, ఈ నాడి యొక్క వేగము, దాని యొక్క లయ అంటే రిథము, అంటే రేట్ అండ్ రిథమ్ నాడి యొక్క విశ్లేషణ చేయాలి. ఆ తర్వాత నుంచి మనం నెక్స్ట్ ఏం చేస్తామంటే అతని యొక్క బరువు, ఇతర విషయాలు చూసుకుంటాం. రక్తహీనత ఏమైనా ఉందేమో పరీక్ష చేస్తాం. ఆ తర్వాత మనం చూసేది ఏంటంటే ముక్కు, చెవి, గొంతు ఈ భాగాలు చూడాల్సి ఉంటుంది. వీటిల్లో ఏమైనా లోపాలు ఉన్నాయో మనం చూడాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం ఏంటంటే పేషెంట్కి ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అంటే కళ్ళు తిరగడం కానీ అలాంటివి ఏమన్నా చూస్తాం. ఇక నెక్స్ట్ విశ్లేషణ ఏంటంటే ఈ క్లినికల్ ఎగ్జామ్ తర్వాత ఇక ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అవుతాయి. సో చికిత్స కన్నా ముందు అసలు ఎలా విశ్లేషిస్తారు? ఈ టినైటస్ విశ్లేషణలో మనం ఏం చేస్తామంటే టినైటస్ హ్యాండిక్యాప్ ఇన్వెంటరీ THI స్కోర్ అని ఒకటి తీసుకుంటాం అన్నమాట. ఈ THI స్కోర్ ఏంటంటే ఇందులో ఒక 25 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఈ టినైటస్ శబ్దం వల్ల ఒక వ్యక్తి మానసికంగా మరియు తన యొక్క జీవన శైలిలో, అంటే తన యొక్క మానసిక స్థితి మీద, తన యొక్క జీవన శైలి స్థితి మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది ఈ టినైటస్. దీని ద్వారా మనకు ఒక స్కోర్ వస్తుంది అనమాట. ఈ స్కోర్ కనుక 40 అంతకంటే ఎక్కువ ఉంటే మాత్రం దీనికి తప్పకుండా చికిత్స అందించవలసి ఉంటుందన్నమాట. కాబట్టి టినైటస్ హ్యాండిక్యాప్ ఇన్వెంటరీ అనేది ఒక 25 ప్రశ్నల యొక్క సమాహారం. దీని యొక్క ప్రశ్నల యొక్క సమాధానాన్ని జాగ్రత్తగా మనం పేషెంట్ నుంచి తీసుకొని ఈ ప్రశ్నల యొక్క సమాధానాల విశ్లేషణ ద్వారా అతను యొక్క మానసిక స్థితి యొక్క అతని జీవన శైలి ఎంతవరకు ప్రభావితం అయ్యాయో తెలుసుకొని దానికి తగిన చికిత్స మనం ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అది కాక ఇక నెక్స్ట్ మనకు జరిగేది ఏంటంటే మనం ఆడియోమెట్రీ అంటాం. ఈ ఆడియోమెట్రీ ఏంటంటే దీన్ని హియరింగ్ టెస్ట్ అంటాం, అంటే వినికిడి పరీక్షలు. ఇందులో ప్యూర్ టోన్ ఆడియోమెట్రీ, ఇంపిడెన్స్ ఆడియోమెట్రీ, ఆటో ఎకోస్టిక్ ఎమిషన్, స్పీచ్ ఆడియోమెట్రీ అంటాం. స్పీచ్ ఆడియోమెట్రీలో మనం స్పీచ్ డిస్క్రిమినేషన్, స్పీచ్ రిసెప్షన్ థ్రెషోల్డ్ మనం ఇవి 2 రకాలు చూస్తాము. ఆ తర్వాత మనకి ఏంటంటే బేరా అంటే బ్రెయిన్ స్టెమ్ ఇవోక్డ్ రెస్పాన్స్ ఆడియోమెట్రీ అంటాం. బేరా ఇది ఒక రకమైన పరీక్ష, వినికిడి పరీక్ష. ఈ పరీక్షల తర్వాత మనం ఏం చేస్తామంటే మనం ఇంకా కొన్ని పరీక్షలు కెరోటిడ్ ప్లస్ వర్టిబ్రల్ డాప్లర్ స్టడీ అంటాం. అంటే ఈ మెడలో నుంచి మెదడులోకి వెళ్ళే రక్తనాళాలు వీటి యొక్క స్థితి, అంటే వాటి యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లస్ వాటిలో రక్త ప్రసరణ ఎలా ఉంది, అంటే బ్లడ్ ఫ్లో ఇది ఎలా ఉందో చూస్తాం. అంటే వాటి యొక్క స్థితి, వాటి యొక్క స్ట్రక్చర్ స్థితి అంటే వాటి యొక్క ఎనాటమీ అంటాం. ఇది కాక మనం ఏంటంటే దీని తర్వాత మనము ఇవి చేయాల్సిన ఏంటంటే కొన్ని రక్త పరీక్షలు, అంటే హిమోగ్లోబిన్, ప్యాక్ సెల్ వాల్యూమ్ అంటాం, కంప్లీట్ బ్లడ్ పిక్చర్లో ఇవి వస్తాయి అన్నమాట. అవి కాక లివర్ ఫంక్షన్ టెస్ట్ అంటాం, సీరం లిపిడ్ ప్రొఫైల్ అంటే మనకు కొలెస్ట్రాల్ స్థాయి చెప్తుంది అనమాట, ఫాస్టింగ్ బ్లడ్ షుగరు, పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ షుగర్, HbA1c అనేవి కొన్ని రకాల రక్త పరీక్షలు చేస్తాం. వీటితో పాటు సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా అని చేస్తాం, లివర్ ఫంక్షన్ టెస్ట్ కూడా చేస్తున్నాం. వీటితో పాటు మనం ఏంటంటే అయితే గోల్డ్ స్టాండర్డ్ టెస్ట్ అంటాం, అంటే అతి ముఖ్యమైన పరీక్ష ఈ టినైటస్కి సంబంధించినంత వరకు ఏంటంటే దీన్ని MRI అంటే మ్యాగ్నెటిక్ రెజొనెన్స్ ఇమేజింగ్ అనే ఒక రకమైన స్కాను, MRI IAC అంటాం, అంటే ఇంటర్నల్ ఆడిటరీ కెనాల్ విత్ కాంట్రాస్ట్, గ్యాడోలీనియం కాంట్రాస్ట్ అనే ఒక రకమైన మందు ఇచ్చి ఆ తర్వాత ఈ స్కాన్ తీస్తాం. ఇందులోనే MR యాంజియోగ్రామ్ అంటాం, అంటే ఈ యొక్క రక్త నాళాలు ఆర్టరీస్ ఎలా ఉన్నాయో చూస్తాం. దానితో పాటు మనం MR వీనోగ్రామ్ అంటాం, అంటే దాని యొక్క వెయిన్స్ అంటే సిరలు ధమనులు అంటారు కదండి, అలా అనమాట. ఈ టెస్ట్ కూడా మనం చేస్తాం. సో ఈ పరీక్షలన్నీ కూడా మనం చేసిన తర్వాతనే
మనకి ఒక నిర్ధారణకు వస్తాం అసలు దీనికి కారణం ఏమై ఉంటుంది ఈ యొక్క టినైటిస్కి. దీని ద్వారా మనం కొంతవరకు విశ్లేషణ జరుగుతుంది. కారణాలు తెలిసిన తర్వాత అసలు చికిత్స ఎలా స్టార్ట్ చేస్తారు, ఎన్ని రోజులు పడుతుంది, అసలు ఆ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుందో కొంచెం మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఈ టినైటిస్ వల్ల పేషెంట్స్కి కలిగే సమస్యల్ని మనం 2 రకాలుగా మనం విడదీయాలి. ఒకటి ఏంటంటే టినైటిస్కి ఏదైతే కారణం ఉందో అది ఒక సమస్య, అంటే అది చెవిలో కారణాలు కావచ్చు, ఇతర కారణాలు కావచ్చు. సో ఆ కారణాలను మనం కనుక్కొని ఆ కారణాలకు చికిత్స అందిస్తే మనకి టినైటిస్ తగ్గుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో ఏంటంటే టినైటిస్కి కారణాలు తెలియకపోవచ్చు. ఒకవేళ తెలిసినా సరే ఆ టినైటిస్కి కారణాలు తొలగించినా సరే ఈ టినైటిస్ ఇంకా ఉండిపోవచ్చు. అలాంటి సందర్భాల్లో ఏమవుతుందంటే ఈ టినైటిస్ అనే ఒక శబ్దం ఏదైతే వినబడుతుందో పేషెంట్కి అంతర్గతంగా ఆ టినైటిసే ఒక పెద్ద సమస్యగా మారిపోతుంది. సో టినైటిస్ సమస్యలు 2 రకాలు, ఒకటేమో కారణాలు సమస్య కావచ్చు, ఈ టినైటిస్ అనేది ఒక సమస్య కావచ్చు. ఈ టినైటిస్ వల్ల బాధపడే వ్యక్తుల భావాలు ఎలా ఉంటాయి? మీరు చాలా మందినే చూసుంటారు కదా, సో వాళ్ళ మెంటల్ స్టేటస్ అనేది ఎలా ఉంటుంది? ఈ టినైటిస్ వల్ల బాధపడుతున్న వ్యక్తికి మనం హిస్టరీ తీసుకునేటప్పుడు ఒక డీటెయిల్డ్ హిస్టరీ, వాళ్ళ యొక్క భావాలు మనం అడిగినప్పుడు ఈ భావాలు ఎన్ని రకాలుగా ఉంటాయి. అవి ఏంటంటే భయము అంటే ఫియరు, ఆందోళన అంటే టెన్షను, ఒక్కొక్కసారి ప్యానికీ స్టేటస్ అంటాం మనం, యాంగ్జైటీ అండ్ ప్యానికీ స్టేట్స్ అంటాం వీటిని ఆంగ్లంలో. అది కాక అభద్రతా భావం అంటే ఇన్సెక్యూరిటీ. కొంతమందికి ఏంటంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్ అంటే చికాకు కలుగుతుంది, ఇరిటేషన్ అంటాం, అది కూడా ఒక రకమైన చికాకు. అది కాక ఏంటంటే వాళ్ళకి దిగులు అంటే దిగులు ఇది ఒక రకమైన బాధ, కృంగుబాటు అంటే డిప్రెషన్ అంటాం. కొంతమందికి ఏంటంటే నిద్రలేమి అంటే నిద్ర పట్టకపోవడం ఒకటి ఉంటుంది, ఒత్తిడికి లోనవుతుంటాం అంటారు, అంటే ప్రెషర్కి లోనవుతున్నామండి మేము, టెన్షన్కి లోనవుతున్నాం అంటారు. కొంతమందికి ఈ యొక్క నిద్ర పట్టకపోవడం కాక ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం, అంటే దేని మీద కూడా నేను సరైన ధ్యాస పెట్టలేకపోతున్నానండి, నేను నా యొక్క ముఖ్యమైన పనులు కార్యక్రమాలు కూడా మీద కూడా నేను సరైన ధ్యాస పెట్టలేకపోతున్నాను అంటారు, అంటే ల్యాక్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ అంటాం. ఇది కాక వీళ్ళలో ఇంకొక ప్రత్యేకమైన సమస్య ఏంటంటే హైపర్ ఎకుసిస్ అంటాం. అంటే ఏంటి, చిన్న చిన్న శబ్దాలు కూడా పెద్దగా వినబడటం, పెద్ద పెద్ద శబ్దాలేమో అసలు వాళ్ళు వాటిని తట్టుకోలేకపోవడం, అంటే ఇంటాలరెన్స్ టు లౌడ్ సౌండ్స్ ఆర్ ఈవెన్ నార్మల్ సౌండ్స్ అంటాం. దీన్నే హైపర్ ఎకుసిస్ అంటాం. సో ఒక వ్యక్తి టినైటిస్ తోటి బాధపడుతున్న వ్యక్తికి ఇన్ని రకాలుగా వాళ్ళకి భావాలు ఉంటాయి అన్నమాట. ఈ టినైటిస్ అనేది ఒక సమస్యగా మారిన తర్వాత, విశ్లేషించిన తర్వాత అసలు ఆ చికిత్స వైద్య విధానం అనేది ఎలా ఉంటుంది అనేది కూడా చాలా మంది అడిగే కామన్ క్వశ్చన్. సో దానికి కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. ఈ టినైటిస్కి చికిత్స చేసేటప్పుడు మనము ఏంటంటే కారణాలు ఏవైతే తెలిసాయి అనుకుంటే చూస్తాం. ఉదాహరణకి ఈ బాహ్య చెవి అంటే ఎక్స్టర్నల్ ఇయర్లో ఒకవేళ వ్యాక్స్ ఉందాం, వ్యాక్స్ అంటే సెరుమెన్ అంటాం ఆంగ్లంలో, దీన్నే మన తెలుగులో గుబిలి అంటాం. ఈ గుబిలి ఉన్నప్పుడు ఈ గుబిలి తీసేస్తే టినైటిస్ తగ్గచ్చు. అలాగే లోపల ఫంగస్ అంటే బూజు పట్టి ఉండొచ్చు, ఆ బూజు తీసినా సరే మనకి తీసేసినా సరే టినైటిస్ తగ్గుతుంది. అలానే అందులో చెవిలో కనుక ఏదైనా ఒక పురుగు దూరింది అనుకుందాం, ఆ పురుగు కదలికల వల్ల దాని యొక్క రెక్కల కదలికల వల్ల శబ్దాలు వస్తుంటాయి, దాన్ని తొలగిస్తే అది కూడా మనకి తగ్గుతుంది. ఇక మధ్య చెవిలో కారణాలకి ఇందులో నీరు చేరింది అనుకుందాం, ఆ నీరు ఎందుకు చేరిందంటే ఈ జలుబు వల్ల సైనస్ ప్రాబ్లమ్స్ వల్ల చేరింది అనుకుందాం. సో ఆ సైనస్ యొక్క సమస్యని, జలుబు యొక్క సమస్యని దానికి వైద్యం చేసినప్పుడు కూడాను ఇందులో నీరు తొలగి అది టినైటిస్ తగ్గే అవకాశం ఉంది. ఒకవేళ అది వైద్యం చేసినా సరే సైనస్ అయిన జలుబు అయినా సరే తగ్గినప్పుడు ఈ నీరు తీసేయడానికి మనం ఏం చేస్తామంటే కర్ణబేరులో ఒక చిన్న రంధ్రం పెట్టి అందులో మనం ఏంటంటే ఒక చిన్న గొట్టం పెడతాము, దానికి ఈ మిరింగోటమీ అంటాం దానికి పేరు. దాంట్లో చిన్న మనం ట్యూబ్ పెడతాం. అయితే ఆ యొక్క ట్యూబ్ గుండా ఈ నీరు బయటకు వచ్చేసి ఇందులో నీరు తగ్గిపోయి మళ్ళీ బయట గాలి లోపల గాలి ఈక్వల్ అయిపోయినప్పుడు, అంటే ప్రెషర్స్ రెండు ఈక్వల్ అయినప్పుడు, సమానమైనప్పుడు అప్పుడు కూడాను మనకి ఈ యొక్క స్థితి మామూలు స్థితికి వచ్చేసి టినైటిస్ తగ్గే అవకాశం ఉంది. ఇక ఇక్కడ మనకి ఈ స్టెపీస్ అనే ఒక మూడో ఎముక, దీని యొక్క ప్లేట్ ఫిక్స్ అయినప్పుడు దీన్ని ఆటోస్క్లిరోసిస్ అని అన్నాం. దీనికి ఒక ఆపరేషన్ ఉంటుంది, దాన్ని స్టెపిడెక్టమీ అంటాం. అంటే ఈ యొక్క గుర్రపు నాడ లాంటి ఆర్చ్ తీసేసి ఈ యొక్క ప్లేట్లో, ఫుట్ ప్లేట్ అంటాం దీన్ని, ఇది ఫుట్ ప్లేట్ అంటాము, దీనికి ఒక చిన్న రంధ్రం చేసి ఒక పిస్టన్ అంటాం, టెఫ్లాన్ పిస్టన్ అనేది ఒక పిస్టన్ ఇక్కడ దీని నుంచి దీనికి కనెక్షన్ పెడితే అప్పుడు వినికిడి బాగా వస్తుంది, దాంతో పాటు టినైటిస్ కూడా తగ్గుతుంది.
అలాగే ఈ యొక్క టెన్సార్ టింపానీ అనే మజిల్ అనే కండరం ఇది కొట్టుకుంటున్నప్పుడు ఇది కూడా ఒక రకమైన ఆబ్జెక్టివ్ టెనైటిస్ అంటాం. అంటే అవతల వ్యక్తి కూడా ఈ శబ్దం వినిపిస్తుంది. అలాంటి సందర్భాల్లో ఈ యొక్క కండరాన్ని కనుక మనం సరి చేస్తే అప్పుడు ఆ టెనైటిస్ తగ్గే అవకాశం ఉంది. ఇక లోని చెవిలోకి వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఈ కాక్లియా అనే భాగంలో మీనియస్ డిసీజ్ అని ఉంటుంది. ఆ మీనియస్ డిసీజ్ యొక్క వైద్యం కనుక జరిగింది అనుకోండి, అప్పుడు కళ్ళు తిరగడము, ఈ యొక్క టెనైటిస్, వినికిడి లోపం అన్నీ కూడా సరి చేయొచ్చు. అలాగే ఇక పెద్ద వయసులో కనుక మనకి వినికిడి తగ్గి ఆ వినికిడి తగ్గడం వల్ల దానివల్ల టెనైటిస్ వస్తుంది అనుకోండి, దానికి మనం ఏం చేస్తామంటే వినికిడి మిషన్ ఒకటి పెడతాము. ఆ వినికిడి మిషన్ పెట్టినప్పుడు మనకి ఆ యొక్క వినికిడి బాగా ఉండటం వల్ల ఈ యొక్క లోని టెనైటిస్ తగ్గిపోతుంది అనమాట. ఇక ఈ లోపలికి వెళ్ళినప్పుడు ఇక్కడ ఎకోస్టిక్ న్యూరోమా అనే ఒక కణితి ఉంది. ఈ కణితి ఉన్నప్పుడు ఏంటంటే ఈ కణితి కనుక మనకి రేడియేషన్ అంటాం. రేడియేషన్ అంటే మనకి ఇప్పుడు గామా నైఫ్ ట్రీట్మెంట్ అంటున్నాం దాని ద్వారా దీన్ని కరిగించేయచ్చు. లేదా ఇంకా చిన్న చిన్న వాటిని అయితే మనం గామా నైఫ్ ట్రీట్మెంట్ తోటి కరిగించవచ్చు. లేదంటారా కొంచెం పెద్ద వయసు 1 సెంటీమీటర్ అంతకంటే పెద్దగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఆపరేషన్ ద్వారా దీన్ని తీసేస్తాం. ఆ సందర్భాల్లో వినికిడి నరానికి మనం ఆ ఒత్తిడి తీసేసి ఆ టెనైటిస్ తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. అలానే ఇతర కారణాలు ఏవైతే మెదడులో ఉండే కారణాలు ఏవైతే ఉన్నాయో మల్టిపుల్ స్క్లెరోసిస్ కానీ, లేకపోతే మనకి మెదడు ఒత్తిడి ఎక్కువైనా కానీ ఒత్తిడి తక్కువైనా కానీ దాని ద్వారా వచ్చే కారణాలు, లేకపోతే ఈ ఆర్నాల్ షియరీ మాల్ఫార్మేషన్ అని చెప్పి ఇక్కడ చిన్న మెదడు కింద రంధ్రంలో ఇరుక్కుపోయినప్పుడు వచ్చే దాని కారణాలు కానీ, ఈ బ్రెయిన్ స్టెమ్ అనే కారణాలు కానీ, ఇక్కడ కానీ ఏదైనా కారణాలు కానీ సరి చేస్తే తద్వారా కూడా ఈ ఒక టెనైటిస్ తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఈ ప్యాలెటల్ మయోక్లోనస్ అంటాం. అంటే ఈ యొక్క ఈ కొండనాలిక యొక్క చుట్టూతో ఉన్న కండరాలు ఇవి కొట్టుకోవడం వల్ల వచ్చే దానికి సంబంధించినంత వరకు మనం ఏం చేస్తామంటే ముందుగా అతని యొక్క మానసిక స్థితిని ప్రశాంతపరచడానికి ప్రయత్నం చేస్తాం. అది పనిచేయనప్పుడు ఏం చేస్తామంటే బాటిలినం టాక్సిన్ అనే ఒక ఇంజెక్షన్ ద్వారా ఈ కండరాల్లోకి ఇచ్చి తద్వారా దాని యొక్క టెనైటిస్ని తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం. సో మనకి ఇంతవరకు ఈ కారణాలు తెలిసాయి. ఇంకా ఇతర కారణాలకు సంబంధించినంత వరకు ఉదాహరణకి ఎనీమియా ఉంది, అంటే రక్తహీనత. దాన్ని మనం సరి చేయాల్సి ఉంటుంది. అంటే మనం ఐరన్ అనే ఒక పదార్థం ఇవ్వడం ద్వారా, విటమిన్స్ ఇవ్వడం ద్వారా, విటమిన్ B12 లోపంలో విటమిన్ B12 ఇవ్వడం ద్వారా మనకి ఆ యొక్క టెనైటిస్ తగ్గుతుంది. అలా కాకుండా మనకి షుగర్ కానీ, బీపీ కానీ, అంటే హై బీపీ అంటే రక్తపోటు, కొలెస్ట్రాల్, ఈ యొక్క 3 సమస్యలు ఉన్న వీటికి చికిత్స చేసినా సరే మనకి ఆ టెనైటిస్ తగ్గే అవకాశం ఉంది. అది కాక ఏంటంటే ఇంకా పేషెంట్స్కి ఈ యొక్క వాస్కులర్ టెనైటిస్ అంటాం. అంటే రక్తనాళాల్లో ఏదైనా లోపం ఉంటే వాటిని సరిచేయడానికి ప్రయత్నం చేస్తాం. కొన్ని సందర్భాల్లో అది సరిచేయడానికి అవకాశం ఉంటుంది, కొన్ని సందర్భాల్లో అవకాశం ఉండదు. సో ఇలా కొన్ని రకాలుగా ఉంటుంది. అయితే కారణాలు మనకి తెలిసి వాటికి చికిత్స చేసినంత వరకు పర్వాలేదు. అయితే కొన్ని సందర్భాల్లో మనకి ఏంటంటే ఈ యొక్క కారణాలను సరిచేసే స్థితి మనకి అవకాశం ఉండకపోవచ్చు. లేకపోతే కారణాలను సరిచేసినా సరే ఈ టెనైటిస్ అనేది ఇంకా అలానే కంటిన్యూ అవుతూ ఉండొచ్చు. సో అలాంటి సందర్భాల్లో ఏంటంటే వ్యక్తికి మనకి ఈ టెనైటిస్ వల్ల అతను చాలా మానసికంగా బాధపడుతున్నాడు, అతని జీవనశైలి ప్రభావితం అవుతుంది అనుకున్నప్పుడు అతనికి వేరే ఇతర చికిత్సా విధానాలు మనం చూస్తాం. అందులో ముఖ్యమైనది ఏంటంటే మనకి చెప్పదలుచుకుంది అప్లైడ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అంటాం. ఈ అప్లైడ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అంటే ఇది ఒక రకమైన యోగా లాంటి ధ్యానం అనమాట. ఈ ధ్యానంలో ఏంటంటే మనిషి తను ఒక ధ్యాన స్థితిలోకి వెళ్ళి ప్రపంచంలో ఉన్న ఇతర విషయాలను పట్టించుకోకుండా తదేకంగా ధ్యానం చేస్తూ ఉదయం సాయంత్రం 2 పూట్ల ఈ యొక్క టెనైటిస్ నుంచి తన మనసుని ఇతర వ్యాపకాల మీదకి పోనిస్తాడనమాట. టెనైటిస్ అనేది అసలు ఎలా ఉత్పత్తి అవుతుంది? ఈ టెనైటిస్ అనేది ఎలా ఉత్పత్తి అవుతుంది అంటే తెలిసిందంటే ఏంటంటే ఎక్కువగా ఈ టెనైటిస్ సమస్యతో బాధపడే వాళ్ళకి ఎక్కువ మంది వినికిడి లోపంతో బాధపడుతున్న వాళ్ళలోనే ఈ టెనైటిస్ కనిపిస్తుంది. అంటే ఏంటంటే ఇక్కడ బాహ్య శబ్దం మనకి లోపలికి మనకి ఏదైతే వినపడానో అది ఎక్కడికి చేరుతుందంటే మనకి వినికిడి భాగం వినికిడి కేంద్రం అంటాం. అంటే హియరింగ్ సెంటర్, అది బ్రెయిన్ అంటాం. అంటే మెదడులో ఉన్న వినికిడి కేంద్రం దగ్గరికి రావాల్సి ఉంటుంది. అయితే ఎప్పుడైతే కనుక ఈ చెవులో ఈ కాక్లియా అనే భాగం దగ్గరికి వినికిడి శబ్దం ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఏమవుతుందంటే ఈ మెదడులో ఉండే వినికిడి కేంద్రం ఏదైతే ఉందో అది బాగా దాని యొక్క శక్తిని పెంచుకుంటుంది, అంటే యాంప్లిఫై అవుతుంది. తద్వారా ఏమవుతుంది, బయట నుంచి వచ్చే శబ్దం కనుక తగ్గిపోయే కొద్దీ ఈ యొక్క వినికిడి భాగం ఏదైతే ఉందో వినికిడి కేంద్రం మెదడులో ఉన్నది అది ఏం చేస్తుందంటే దాన్ని యొక్క శక్తిని పెంచుకుంటూ దాని యొక్క స్థాయిని పెంచుకుంటూ అది
ఆ యొక్క బయట నుంచి వచ్చే శబ్దాన్ని ఎన్నో విధాలుగా ఎన్నో రెట్లుగా పెంచేసుకుంటుంది. ఇది యాంప్లిఫై అవటం వల్ల తద్వారా ఈ టినైటిస్ అనేది మనకి ఉత్పత్తి అవుతుంది. అయితే దాని ద్వారా మనకు తెలిసేది ఏంటంటే ఈ టినైటిస్ అనేది ఎక్కడ ఉత్పత్తి అవుతుంది? మెదడులోనే ఉత్పత్తి అవుతుంది. ఎందుకు ఉత్పత్తి అవుతుంది అంటే బయట శబ్దం సరిగ్గా వినపడక లోపల శబ్దం బాగా పెరిగిపోయి లోపల మెదడు ఏదైతే శబ్దాన్ని వింటుందో ఆ చిన్న శబ్దాన్ని కూడా బాగా పెంచేసుకొని అదే ఒక శబ్దంగా తయారైపోతుంది అనమాట మనకి. కాబట్టి టినైటిస్ అనేది మెదడులోనే ఉత్పత్తి అవుతుందని తెలుస్తుంది మనకి. ఈ టినైటిస్కి సంబంధించి ఏంటంటే మొట్టమొదటిగా మనము పేషెంట్ తోటి ఉన్న వ్యక్తులతోటి మనం ఏంటంటే మనం చెప్పదలుచుకోండి, మనము మీ యొక్క సమస్యని మేము ఓపికగా విన్నాను, ఆలకించాను, అర్థం చేసుకున్నాను. అయితే దీనికి నేను ఒక ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తున్నాను మీకు, అంటే ఒక ప్రణాళిక తయారు చేస్తున్నాను మీకు. ఈ ట్రీట్మెంట్ ప్లానింగ్ ఆర్ ప్రణాళికలో పేషెంట్ తోటి పాటు ఉన్న వ్యక్తుల్ని కూడాను నేను భాగస్వాములుగా చేస్తున్నాను అనే ఒక భరోసా, వాళ్ళకి ఆ ధైర్యాన్ని, ఒక కాన్ఫిడెన్స్ని మనం క్రియేట్ చేయాలన్నమాట మనం. తద్వారా వాళ్ళకి ఏంటంటే నమ్మకం కుదురుతుంది. ఓకే, నాకు ఈ టినైటిస్కి ఈ సమస్య నుంచి నేను బయటపడే అవకాశం నాకు దొరుకుతుంది అనే ధైర్యాన్ని మొట్టమొదటి మనం వాళ్ళకి కలిగజేయాలి. అయితే ఈ టినైటిస్ వ్యక్తులకు సంబంధించినంత వరకు మనం మొట్టమొదటి చెప్పేది ఏంటంటే వాళ్ళలో ప్రధానంగా వాళ్ళు చెప్పదలుచుకుంది ఏంటంటే మాకు ఆందోళన, భయం ఇవన్నీ కలుగుతున్నాయి, అవి తొలగించండి అంటారు. అవి తొలగించడానికి మనం ఏంటంటే కేవలం మందులే కాకుండా మనం ఇతర పద్ధతులు కూడా మనం అవలంబిస్తాం అన్నమాట. అందులో ఒకటి ఏంటంటే మనం యోగా, ధ్యానము, వ్యాయామాలు మనం చెప్తాము. అది కాక సత్సంగం అంటాం. సత్సంగం అంటే ఏంటంటే ఈ టినైటిస్ ఉన్న వ్యక్తులు ఇతర సంఘంలోని వ్యక్తులతోటి వాళ్ళతోటి మాట్లాడుతూ వాళ్ళ యొక్క వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా అధిగమించారు వాళ్ళ జీవితంలో అవి తెలుసుకుంటే తద్వారా వీళ్ళకున్న ఈ టినైటిస్ సమస్య నుంచి వీళ్ళు ఎలా అధిగమించారో వీళ్ళు తెలుసుకోవడానికి ఒక అవకాశం కలుగుతుంది అన్నమాట. అయితే ఈ టినైటిస్లో ఏంటంటే మనము ముఖ్యంగా ఎక్కువ మంది చెప్పేది నాకు నిద్ర పట్టడం లేదు సరిగా. ఈ నిద్ర పట్టినప్పుడు ఏంటంటే వాళ్ళకి మనము అప్లైడ్ రిలాక్సేషన్ ఎక్సర్సైజెస్ అని ఉంటాం. ఇది ఒక రకమైన యోగా లాంటిది అనమాట, ఒక ధ్యానం లాంటిది. సో ఇది మనం నేర్పిస్తాం వాళ్ళకి. ఇందులో మామూలుగా వాళ్ళకి ఈ యొక్క శ్వాస ప్రక్రియలు, మనకి చేతులు ఎలా కదిలించాలి, మనం ధ్యానంలో ఎలా ఉండాలి నేర్పిస్తాం అన్నమాట. అది కాక ఏంటంటే వాళ్ళకి నిద్రకు సంబంధించినంత వరకు వాళ్ళకి సరైన సమయానికి నిద్రపోవాలి. నిద్రపోయే సమయంలో వాళ్ళు ఏంటంటే గడియారం వైపు ఎంత టైం అవుతుంది, ఎంత ఆలస్యం అవుతుంది నిద్ర పట్టడానికి అనేది వాళ్ళు గడియారం వైపు చూడకుండా మీరు చూడొద్దని చెప్పాలి మనం. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి ఈ నిద్రకి ఉపక్రమించే ముందు వాళ్ళు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. మరి కొంతమంది ఇబ్బంది పడుతున్నప్పుడు మనం కొన్ని రకాల మందులు ఇస్తాము. అందులో ఏంటంటే మెలటోనిన్ అనే ఒక హార్మోన్ అన్నమాట. ఇది ఒక మనిషి తల లోపల పిట్యూటరీ గ్రంథి అనే ఒక గ్రంథి ఉంటుంది. అది ఈ హార్మోన్ని ఉత్పత్తి చేస్తుంది అనమాట. ఈ హార్మోన్ ఇవ్వటము, ఇంకోటి గాబాపెంటిన్ అని ఇంకో మందు ఉంది, అది ఇచ్చినప్పుడు కూడాను మనము అతనికి ఈ యొక్క నిద్రలేమికి సంబంధించిన కొన్ని సమస్యలు తగ్గే అవకాశం ఉంది. అయితే కొంతమందికి డిప్రెషన్ అంటాం, అంటే కుంగుబాటు లేక దిగులు అంటాం. ఈ డిప్రెషన్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి సోమాటోఫార్మ్ డిప్రెషన్, రెండవదేమో రియాక్టివ్ డిప్రెషన్. సోమాటోఫార్మ్ డిప్రెషన్ అంటే అసలు డిప్రెషనే ఒక జబ్బుగా ఉందన్నమాట, ఒక సమస్యగా ఉంది. రియాక్టివ్ డిప్రెషన్ అంటే ఏంటంటే అతనికి అసలు మొదట్లో కానీ ఒరిజినల్గా కానీ డిప్రెషన్ లేదు, కానీ ఈ యొక్క టినైటిస్ అనే శబ్దం వల్ల అతనికి డిప్రెషన్ అనే ఒక సమస్య కలిగింది. సో రియాక్టివ్ డిప్రెషన్లో ఏమవుతుందంటే అసలు సమస్యను తీసేస్తే ఈ డిప్రెషన్ పోతుంది. అదే కనుక సోమాటోఫార్మ్ డిప్రెషన్లో ఏంటంటే అసలు డిప్రెషన్ కూడా మనం వైద్యం చేయవలసి ఉంటుంది. ఈ డిప్రెషన్కి సంబంధించి మనం ఏం చేస్తామంటే బెక్ డిప్రెషన్ స్కేల్ అని ఉంటుంది, బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీని. ఇందులో ఏంటంటే ఈ బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీలో 13 ప్రశ్నలు ఉంటాయి. ఈ ప్రశ్నల ద్వారా ఒక వ్యక్తికి డిప్రెషన్ అనేది ఎంత స్థాయిలో ఉంది, ఈ డిప్రెషన్ ద్వారా అతని యొక్క మానసిక స్థితి, జీవన శైలి ఎంతవరకు ప్రభావితం అయింది అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. సో ఈ బెక్ డిప్రెషన్ ఇన్వెంటరీ ద్వారా అతనికి ఈ డిప్రెషన్కి సంబంధించిన వైద్యాన్ని మనం అందించడానికి అవకాశం ఉంటుంది. అది కాక మనం ఏం చేస్తామంటే ఇతనికి కాఫీ, టీ, కూల్ డ్రింక్స్ అంటాం, అంటే కెఫీన్ ఉన్న పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సాధ్యమైనంత వరకు చాలా తక్కువగా తీసుకోండి అని చెప్తాం. ముఖ్యంగా కాఫీ, టీ అనే పదార్థాలు పడుకునే ముందు తీసుకోవద్దని కూడా చెప్తాం అన్నమాట. అలాగే అతనికి ఏమైనా ఇతర అలవాట్లు ఉన్నాయనుకుందాం, అతనికి
స్మోకింగ్ అంటే సిగరెట్ తాగడం కానీ అంటే ధూమపానం, మనకి మద్యపానం అంటే ఆల్కహాల్ తీసుకోవడం ఏమైనా అలవాటు ఉంటే అవి మనం మానుకోమని చెప్తాం. అవి మానుకునే విధానాలు కూడా మనం నేర్పించాల్సి ఉంటుంది. టినైటిస్ వైద్య విధానంలో ఒకటి ఏంటంటే హ్యాబిట్యుయేషన్ థెరపీ అంటాం. అయితే ఈ హ్యాబిట్యుయేషన్ అంటే ఏంటంటే ఉదాహరణ చెప్తాను. ఒక వ్యక్తి తన గదిలో కొత్తగా ఒక గోడ గడియారం తెచ్చిపెట్టారు. ఆ గోడ గడియారం కొత్తగా తెచ్చినప్పుడు అందులో సెకండ్స్ ముళ్ళు అని ఉంటుంది, అంటే క్షణాల ముళ్ళు. అది ప్రతిసారి కదిలినప్పుడల్లా టిక్ 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 అని ఒక శబ్దం వస్తూ ఉంటుంది. కొత్తలో ఏమవుతుందంటే ఈ గడియారం తెచ్చినప్పుడు మన యొక్క దృష్టి ముఖ్యంగా తలుపులన్నీ మూసేసినప్పుడు, వాతావరణం అది ప్రశాంతంగా ఉన్నప్పుడు, నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఏమవుద్ది, ఆ టిక్ 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 అనే శబ్దం మనకి స్పష్టంగా వినిపిస్తూ ఉంటుంది. అలా కనుక కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు గడిచే కొంది మనకి ఆ టిక్ టిక్ అనే శబ్దం గడియారం నుంచి వస్తుంటుంది, కానీ మనం దాన్ని ఆలకించాం, దాని మీద దృష్టి పెట్టాం అనమాట. మనం దాన్ని పట్టించుకోం. అలాగే మనకి ఉదాహరణకి ఒక ఫ్యాన్ శబ్దం ఉంది. ఆ ఫ్యాన్ శబ్దం మనం ఎంత స్పీడ్ పెంచే కొంది అంత శబ్దం అవుతుంటుంది. కొంతమందికి ఎంత శబ్దం వచ్చినా సరే ఫ్యాన్ శబ్దం వాళ్ళు దాన్ని పట్టించుకోరు. కొంతమంది తక్కువ శబ్దం వస్తేనే పట్టించుకుంటారు. అయితే ఈ వ్యక్తులు మనం ఏం చెప్పాలంటే వాళ్ళకి ఉదాహరణలు చెప్పాలి. ఈ గడియారం యొక్క శబ్దం, ఈ ఫ్యాన్ యొక్క శబ్దాన్ని చెప్పి, ఏమంటే కొంతకాలానికి మీరు ఈ చెవిలో మీకైతే శబ్దం వస్తుందో ఈ శబ్దం కూడాను ఆ యొక్క గడియారం శబ్దం లాగానే, ఈ ఫ్యాన్ శబ్దం లాగానే కొంత కాలానికి మీరు పట్టించుకోకుండా దాని మీద నుంచి మీ దృష్టి పోతుంది, మీ యొక్క ఆలోచన పోతుందని చెప్తే ఆ ధైర్యంతో కూడా కొంతమంది ఆ యొక్క శబ్దాన్ని ఆలకించకుండా దాని నుంచి తప్పించుకునే అవకాశం ఉందన్నమాట. ఈ టినైటిస్కి సంబంధించి ఇంకొక విధానం ఏంటంటే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ. కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటే ఏంటంటే ఇందులో ఒక వ్యక్తికి రెండు రకాల భావాలు ఉంటాయి. వాటిని పాజిటివ్ థాట్స్ అంటారు, నెగిటివ్ థాట్స్ అంటారు. పాజిటివ్ థాట్స్ అంటే ఏంటంటే అనుకూలమైన భావాలు, అనుకూలమైన ఆలోచనలు. నెగిటివ్ థాట్స్ అంటే ఏంటంటే అననుకూలమైన లేకపోతే వ్యతిరేకమైన భావాలు కానీ ఆలోచనలు కానీ. మనం ఏం చేయాలంటే ఈ యొక్క టినైటిస్ తోటి బాధపడే వ్యక్తులకి ఎక్కువగా నెగిటివ్ థాట్స్ అంటే అననుకూలమైన లేకపోతే వ్యతిరేకమైన ఆలోచనలు కలుగుతుంటాయి. సో వాళ్ళకి మనం ఏం చెప్పాలంటే మీరు పాజిటివ్ థాట్స్ అంటే అనుకూలమైన ఆలోచనలు కలిగిస్తూ మీరు మీ యొక్క మనసుని, మీ యొక్క ఆలోచనలని జాగ్రత్తగా నియంత్రించుకొని ఈ యొక్క అననుకూలమైన ఆలోచనలను తొలగించేసుకొని మీరు మనసుని ప్రశాంతంగా ఉంచుకోండి అని చెప్పి వాడికి ఒక రకమైన మనం ట్రైనింగ్ ఇవ్వాలన్నమాట. దీన్నే మనం కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ అంటాం. టినైటిస్కి సంబంధించిన వ్యక్తికి మనం ఇదే కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో అతనికి ఏంటంటే తనలో ఈ యొక్క టినైటిస్ వల్ల కలిగే అంటే దానికి వ్యతిరేకంగా కలిగే భావావేశాలు ఏవైతే ఉన్నాయో, ఆలోచనలు ఉన్నాయో వాటిని మనం అదుపులో ఉంచుకొని నియంత్రణలో ఉంచుకోండి అని మనం తెలియజేస్తామన్నమాట. తద్వారా ఏంటంటే అతనికి ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల ఈ యొక్క టినైటిస్ యొక్క సమస్యని అధిగమించే అవకాశం కలుగుతుందన్నమాట. ఈ కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీలో మనం ఏం చెప్తామంటే నేను ఈ టినైటిస్ సమస్య నుంచి బయటపడగలుగుతాను అనే ఒక ధైర్యాన్ని, ఒక విశ్వాసాన్ని కలిగిస్తామన్నమాట. కాబట్టి కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీలో మనం నెగిటివ్ థాట్స్ అంటే వ్యతిరేక ఆలోచనలు తొలగించేసి, వ్యతిరేక భావావేశాలు తొలగించేసి, పాజిటివ్ థాట్స్ అంటే అనుకూలమైన మనకి ఆలోచనలు, భావావేశాలు కలిగించి తద్వారా ఈ యొక్క ఆలోచనలని, భావావేశాలను నియంత్రించి నేను ఈ యొక్క సమస్య నుంచి బయటపడతాను అనే ఒక మంచి విశ్వాసాన్ని కలిగించడం ద్వారా ఈ టినైటిస్ సమస్యను అధిగమించవచ్చు అన్నమాట. ఇంకొకటి ఏంటంటే అప్లైడ్ రిలాక్సేషన్ థెరపీ అని ఇందానికి చెప్పాను. ఇందులో ఏంటంటే ఈ టినైటిస్ అనే ఒక సమస్య వల్ల అతనికి అనేక రకాల సమస్యలు వచ్చినాయి. అదేంటంటే భయము, ఆందోళన, విరక్తి, దిగులు, కుంగుబాటు ఇలా సమస్యలు. ఈ అప్లైడ్ రిలాక్సేషన్ థెరపీ అనేది ఏంటంటే ఒక రకమైన యోగా లేక ధ్యాన ప్రక్రియ. ఈ యోగా లేక ధ్యాన ప్రక్రియ వాళ్ళకి నేర్పించడం ద్వారా ఏంటంటే దాన్ని ఉదయం సాయంత్రం వాళ్ళు దాన్ని ప్రాక్టీస్ చేయడం ద్వారా వాళ్ళకి ఏంటంటే ఈ టినైటిస్ అనే సమస్య మీద నుంచి వాళ్ళ మనసు ఇతర విషయాల మీదకి వెళ్ళిపోతుంది. తద్వారా ఏంటంటే ఈ యొక్క టినైటిస్ వల్ల కలిగే ఒత్తిడి తగ్గిపోతుంది. అది కాక ఇంకొకటి ఏంటంటే టినైటిస్ రీట్రైనింగ్ థెరపీలో 3 రకాలు ఉంటాయి. ఒకటి రకం ట్రీట్మెంట్లో ఏంటంటే మనము ఆ యొక్క వ్యక్తి ఏ గదిలో ఉన్నాడో అతనికి ఆ గదిలో ఒక రేడియో పెడతాము. ఆ రేడియోలో ఏంటంటే ఒక రకమైన ప్రోగ్రాం ఉంటుంది. ఏంటంటే ఆ ప్రోగ్రాంలో 2 వ్యక్తులు ఏదో సంభాషణ జరుపుతూ ఉంటారు. ఆ సంభాషణ మీద ఈ టినైటిస్ తోటి బాధపడే వ్యక్తికి ఆ సంభాషణ వినాలనే ఆసక్తి మాత్రం ఉండకూడదు. కానీ ఆ సంభాషణ 2 వ్యక్తుల మధ్యన జరుగుతూ ఉంటుంది. ఆ సంభాషణ గదిలో
ప్రసారం అయినంతసేపు అతను ఆ గదిలో ఉంటాడు, కానీ ఆ యొక్క సంభాషణని విశ్లేషించడానికి కానీ దాన్ని వినటానికి కానీ అతనికి ఆసక్తి ఉండకూడదు. కానీ ఆ శబ్దం అతనికి వినపడాలి. తద్వారా ఏమవుతుందంటే ఈ బాహ్య శబ్దం వల్ల అతని లోపల ఉన్న శబ్దం యొక్క న్యూట్రల్ అయిపోతుంది, అంటే సరి సమానం అయిపోయి తద్వారా ఈ లోపల ఉన్న శబ్దం అతని మనసుకి తగలకుండా ఉంటుందన్నమాట. ఇక రెండో విధానం ఏంటంటే టినైటిస్ రీట్రైనింగ్ థెరపీలో మాస్కర్స్ అని ఉంటాయి. మాస్కర్స్ అంటే చెవిలో ఒక పరికరాన్ని అమరుస్తారు. ఆ పరికరం ఏంటంటే అది కూడా ఒక కొంత శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ శబ్దాన్ని ఉత్పత్తి చేయడం ద్వారా ఏమవుతుంది, ఈ యొక్క తన లోపల ఉన్న శబ్దము ఈ బయట ఈ మిషన్ ఏదైతే ఉందో చెవిలో పెట్టిన పరికరం అంటే మాస్కర్ అంటాం, అది ఉత్పత్తి చేసిన శబ్దం రెండు కలిసిపోయి న్యూట్రల్ అయిపోతుంది అనమాట. తద్వారా అతనికి దీని యొక్క ప్రభావం తగ్గిపోతుంది. అది కాక ఒక వ్యక్తికి వినికిడి తక్కువ ఉందనుకుందాం. ఆ వినికిడి తక్కువ ఉన్న వ్యక్తి కనుక మనం చెవిలో ఒక మిషన్ అమర్చి వినికిడి మిషన్ అంటాం, అంటే ఈ శబ్దం యాంప్లిఫై అయింది, పెరిగింది. తద్వారా లోపల తనకి వినబడని పరిస్థితి నుంచి ఇప్పుడు బాగా వినబడే స్థితి వచ్చింది. కాబట్టి ఇక ఈ యొక్క స్పష్టంగా వినబడుతుంది. కాబట్టి లోపల నుంచి టినైటిస్ ఏదైతే ఉత్పత్తి అవుతుందో అది తగ్గిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్నే హియరింగ్ ఎయిడ్స్ అంటాం, లేకపోతే వినికిడి మిషన్ అంటాం. కాబట్టి టినైటిస్ రీట్రైనింగ్ థెరపీలో 3 రకాలుగా మనం చేస్తాం అన్నమాట. ఈ టినైటిస్ అనే సమస్య చిన్నపిల్లల్లో కూడా ఉంటుందని నేను విన్నాను. సో దాని గురించి కూడా ఒకసారి చెప్పండి. పెద్దవాళ్ళలో లాగానే చిన్నపిల్లల్లో కూడా ఈ టినైటిస్ సమస్య ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఏంటంటే ఈ చిన్నపిల్లల్లో ఉండే టినైటిస్ యొక్క సమస్య విచిత్రం ఏంటంటే ఈ చిన్నపిల్లలు ఆ టినైటిస్ యొక్క సమస్యను వాళ్ళు సరిగా అర్థం చేసుకోలేరు, దాన్ని సరిగా వ్యక్తం చేయలేరు. కాబట్టి వాళ్ళలో ఏంటంటే కొన్ని రకాల మానసిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఈ టినైటిస్ ఉన్న పిల్లల్లో. అవి ఏంటంటే వాళ్ళకి అభద్రతా భావం అంటే ఇన్సెక్యూరిటీ, అసహనం అంటే వాళ్ళకి కంట్రోల్ చేసుకోలేకపోవడం, ఇంకోటి ఇరిటబిలిటీ అంటే చికాకు, దేని మీదైనా ధ్యాస పెట్టడం కష్టంగా ఉంటుంది. ఏదైనా సరే వాళ్ళకి ధ్యానం అంటే ధ్యాస కష్టం అవుతుంటుంది. వాళ్ళకి స్టడీస్ మీద కూడాను దాని ప్రభావం చూపిస్తుంది, వాళ్ళ యొక్క ప్రవర్తన మీద కూడా దీని ప్రభావం చూపిస్తుంది. కాబట్టి ఈ టినైటిస్ ఉన్న పిల్లలు ఏంటంటే చాలా విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అయితే టినైటిస్ ఉన్న సమస్యని మనం ఏం చేస్తామంటే మామూలుగా ఆ టినైటిస్ వాళ్ళ గురించి మనము పిల్లలతోటి మనం చర్చించాం. ఎప్పుడైనా సరే టినైటిస్ పిల్లల్లో ఉన్నప్పుడు టినైటిస్ పిల్లలతో సంరక్షకులు వాళ్ళ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఈ పిల్లలు ఎలా టినైటిస్ నుంచి బాధపడుతున్నారు అనే విషయాలు వాళ్ళ ద్వారా మనం గ్రహిస్తాం అన్నమాట. వాళ్ళ ద్వారానే తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎప్పుడు కూడాను చిన్నపిల్లలకి మనము మీ టినైటిస్ సమస్య ఇది అని మాత్రం ఎప్పుడూ చెప్పకూడదు. టినైటిస్ గురించి మనం పిల్లలతోటి కూడా చర్చించేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసి ఉంటుంది. మొట్టమొదటిగా వాళ్ళకి ఏంటంటే మనము టినైటిస్ గురించి మాట్లాడేటప్పుడు వాళ్ళ ఎదురుగా కాకుండా వాళ్ళ పక్కన కూర్చొని మనం వాళ్ళతో మాట్లాడాలి. టినైటిస్ని మనం వాళ్ళకి అడగాల్సింది ఏంటంటే నువ్వు టినైటిస్ని బాబు కానీ పాప కానీ నువ్వు ఎలా వర్ణిస్తావో చెప్పమని. కొంతమంది పిల్లలు ఏం చేస్తారంటే ఈ టినైటిస్ని ఒక శబ్దాన్ని ఒక భూతంలాగా భావించుకుంటారు. ఒక రాక్షసుడు, ఒక మాన్స్టర్ అంటాం దాన్ని ఆంగ్లంలో, ఒక రాక్షసుడు ఒక భూతంలాగా వర్ణిస్తారనమాట. కొంతమంది పిల్లలు ఆ టినైటిస్కి వాళ్ళు కొన్ని పేర్లు కూడా పెడతారు. ఇంకా కొంతమంది పిల్లలు ఆ టినైటిస్ని వర్ణించమంటే బొమ్మలు కూడా వేస్తారు. మనం ఏంటంటే వాటి ద్వారా వాళ్ళ యొక్క టినైటిస్కి సంబంధించి భావాలన్నీ కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే ఎప్పుడైతే మనకి ఈ టినైటిస్ అనేది వాళ్ళకి ఉంది అని నిర్ధారణ తెలిసిందో ఇక ఆ తర్వాత నుంచి మనం జాగ్రత్తగా దీని యొక్క వైద్య చికిత్స మనం మొదలు పెట్టాల్సి ఉంటుంది. సో చిన్నపిల్లలు చాలా సెన్సిటివ్గా ఉంటారు. అసలు వాళ్ళ వైద్య విధానం ఎలా ఉంటుంది, పెద్దవాళ్ళకి చిన్నపిల్లలకి వైద్య విధానంలో డిఫరెన్స్ ఏంటి అనేది కూడా తెలియజేయండి. ఈ టినైటిస్కి సంబంధించి చిన్నపిల్లల్లో వైద్యం జరిపే ముందు మనం ఏం చేస్తామంటే ఈ సమాచారం ఏదైతే తీసుకుంటున్నామో టినైటిస్ గురించి చిన్నపిల్లల్లో వాళ్ళ దగ్గర ఏ మాత్రం కూడా తొందరపాటు పనికిరాదు. ఆ టినైటిస్ సమాచారాన్ని నెమ్మదిగా అత్యంత జాగ్రత్తగా ఆ సమాచారాన్ని మనం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ టినైటిస్ ఉన్న పిల్లలకి కానీ టినైటిస్ యొక్క పిల్లలు వాళ్ళ యొక్క సంరక్షకులు అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళకి మనం ఒక ధైర్యాన్ని కలగజేయాలి, ఒక భరోసాని కలగజేయాలి. మీ సమస్యకి పరిష్కారం ఉంది, తప్పకుండా ఈ సమస్య తగ్గుతుంది అనే ఒక ధైర్యాన్ని మనం కలగజేయాలి. తద్వారా మనం ఏంటంటే అప్పుడు వాళ్ళ మన మీద నమ్మకంతో మన యొక్క చికిత్సా విధానాన్ని వాళ్ళు ఆచరించడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో అంటే కుటుంబ సభ్యుల మధ్యన ఏమైనా కలహాలు ఉన్నా కానీ అంటే విద్యాలయంలో అంటే స్కూల్లో కానీ
ఏమైనా సమస్యలు ఉన్నా కానీ సాంఘిక సమస్యలు, ఆ టినైటిస్తో బాధపడుతున్న పిల్లలు ఉన్న పరిసరాల్లో కానీ, అంటే ఇళ్లల్లో కానీ, ఇతర స్నేహితుల దగ్గర కానీ ఎక్కడైనా సరే ఏమైనా సాంఘిక సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కారం చేయడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇక నెక్స్ట్ ఏంటంటే ఆ చిన్నపిల్లలకి మనం టినైటిస్కి సంబంధించి కొంతమంది పిల్లలు ఏంటంటే దాన్ని ఒక భూతంగా వర్ణిస్తుంటారు. ఆ భూతంగా వర్ణిస్తున్నప్పుడు మనం ఏం చేస్తామంటే మనం ఇంకొక భూతం యొక్క బొమ్మ వేసి ఆ పిల్లల్ని చూపిస్తాం. చూపించి ఇదిగో నీకు ఒక స్నేహితుడు వచ్చాడు, ఈ స్నేహితుడు నీ యొక్క లోపల ఉన్న ఈ టినైటిస్ అనే భూతాన్ని అతను ఓడగొడతాడు, అతను దాన్ని తొలగించేస్తాడనే ధైర్యాన్ని కలగజేయాలి. అప్పుడు ఏం చేస్తారంటే చిన్నపిల్లలు ఆ బయట యొక్క భూతం యొక్క బొమ్మను చూసి దాన్ని ఒక స్నేహితుడిగా భావించుకొని తద్వారా దాని ద్వారా ఈ యొక్క లోపల ఉన్న భూతం టినైటిస్ని ఓడించాము అనే ఒక ధైర్యాన్ని వాళ్ళు కలగజేసుకుంటారు. తద్వారా ఈ టినైటిస్కి సమస్య తగ్గుతుంది. కొంతమంది పిల్లలకి ఏంటంటే ఈ చెవులు శబ్దాలు గాలి హోరులాగా వినిపిస్తుంటాయి. ఆ గాలి హోరులాగా వినిపించేటప్పుడు ఏం చేస్తామంటే మనం ఈ పిల్లలకి ఈ టినైటిస్ ఉన్న పిల్లలకి గాలి హోరులాగా వస్తున్నప్పుడు ఆ శబ్దము వాళ్ళు ఏం చేస్తామంటే వాళ్ళకి ఒక నెల కానీ 2 నెలలు కానీ అవసరమైతే 3 నెలలు కానీ వాళ్ళకి ఒక సెలవు ఇప్పిస్తాం. ఈ సెలవు సమయంలో ఈ పిల్లల్ని మనం ఏం చేయాలంటే వాళ్ళని కొండ ప్రాంతాలకి ఎక్కడైతే గాలి బాగా వీస్తుందో ఆ ప్రాంతాలకు తీసుకెళ్ళి ఆ గాలి హోరు బయట శబ్దం అని వాళ్ళకి ఆ ప్రభావానికి వాళ్ళని గురి చేయాల్సి ఉంటుంది. అంటే ఏంటి, ఆ బయట ఆహ్లాదకరమైన కొండ లోయల ప్రాంతాల్లో వచ్చే గాలి వాళ్ళు వింటుంటారు. తద్వారా ఈ లోపల ఉన్న గాలి ఆ గాలి కూడా మ్యాచ్ అవుతుంది, అంటే రెండు కలుస్తున్నాయి అన్నమాట. చిన్నపిల్లలకి ఈ కొండల నుంచి లోయల నుంచి వచ్చే ఆ శబ్దాలు విన్నప్పుడు ఈ లోపల శబ్దాలకి ఆ బయట శబ్దం కనుక మ్యాచ్ అయినప్పుడు వాళ్ళకి ఏంటంటే ఈ శబ్దం మీద, లోపల శబ్దం మీద అంటే టినైటిస్ మీద ఆసక్తి తగ్గుతుంది అనమాట. తద్వారా వాళ్ళకి ఆ యొక్క బయట శబ్దం అలవాటు అయిపోయి నెమ్మదిగా ఈ శబ్దాన్ని వాళ్ళు మర్చిపోయే అవకాశం ఉంది. ఈ శబ్దం లోని శబ్దం నుంచి వాళ్ళు మనసు మార్చి బయట శబ్దాల మీద ఆసక్తి చూపించే అవకాశం ఉందన్నమాట. తద్వారా ఇది కూడా చిన్నపిల్లల్లో ఒక రకమైన చికిత్స. అయితే మొట్టమొదటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ టినైటిస్ అనే శబ్దం ఏదైతే ఉందో అది అది యాక్చువల్గా అదొక వాస్తవం కాదు, అదొక భ్రమ. కాబట్టి ఏంటంటే ఈ టినైటిస్ శబ్దం గురించి ఉండే పేషెంట్లు మొట్టమొదటిగా ఏంటంటే వాళ్ళు ఈ యొక్క భయము, ఆందోళన, అభద్రతా భావం దీన్ని వాళ్ళు తొలగించుకోవాలి. మాకు సరైన చికిత్స ఉంది అనే ఒక ధైర్యంతో ఉండాలి. దీనివల్ల మాకు ప్రాణానికి కానీ ఏమీ హాని లేదు అనే ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుందన్నమాట. కాబట్టి ఇందులో టినైటిస్ శబ్దంతో బాధపడే పేషెంటు, ఆ పేషెంట్ తరఫున ఉన్న వ్యక్తులు అంటే వాడితో పాటు ఉన్న వాడి బంధువులు, వైద్యుడు అందరూ కూడా ఒక టీం, అంటే ఒక కలిసికట్టుగా ఈ యొక్క సమస్యని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి. కానీ ఇందులో ఒక వైద్యుడే కానీ లేకపోతే ఒక పేషెంటే కానీ, పేషెంట్ సంరక్షకులు కానీ కేవలం ఎవరో ఒకరు చేసే పని కాదు. అందరూ కూడా ఒక కలిసికట్టుగా ఒక టీం లాగా తయారయ్యి ఈ యొక్క సమస్యని అధిగమించడానికి అవకాశం ఉందండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు తెలియని ఎన్నో విషయాలు మీ వల్ల ఈరోజు మేము తెలుసుకున్నాము. అండి ఈ వీడియోకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో చెప్పండి. నేను తప్పకుండా డాక్టర్ గారిని కన్సల్ట్ చేసి మీ ఆ క్వశ్చన్స్ కి ఆన్సర్స్ చెప్తాను. ఇంకో మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.